దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధ దినం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ వందనాలు, పెద్దలకు వందనాలు, అలాగే నూతనంగా వచ్చిన సహోదరికి వందనాలు, శాంతమ్మక్కకి, విజయలక్ష్మి ఆంటీ గారికి, లక్ష్మక్కకి, అలాగే జ్ఞాన ప్రకాష్ అయ్య గారికి, ముందున్న మీ అందరికీ పేరు పేరు వరుసన మరి వందనాలు తెలియజేసుకున్నాను. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఇప్పుడు వరకు తన ఘన కార్యములలో మనము పాలిభాగస్తులవట కృప చూపిన దేవాతి దేవుని యొక్క నామానికి మహిమ కలుగు రీతిగా మరి తన సన్నిధిని, తన ప్రత్యక్షతలో మనము నిలిచినట్లుగా ఇంకనూ మనకు కృపను అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగు రీతిగా 2 హస్తాలు పైకెత్తి బిగ్గరగా ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. అలాగే దేవుడు చక్కటి వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా, పరిశుద్ధాత్మని యొక్క సహాయమును మనకు అనుగ్రహించినట్లుగా బిగ్గరగా నోరు తెరిచి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ యొక్క పునరుద్ధానపు వేళ దేవుడు మనతో చక్కటి విషయాలను మాట్లాడాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆకాంక్షించి మరి మరొక పునరుద్ధాన దినమందు తన సన్నిధిని నిలిచే భాగ్యమును మనకిచ్చాడు. దేవుడు మన ఎడల ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క సంకల్పం, ఆలోచన కలిగి ఉన్నాడు. మరి తన ఆలోచనను బయలుపరచడానికి దేవుడు తన సేవకునికి తన వాక్కునిచ్చి పంపుతూ ఉంటాడు. మంచిది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటం నేర్చుకుంటే అది మన జీవితాలకు ఎంతో ఉపయోగపడుతుంది. చదవబడిన లేఖన భాగము కీర్తన గ్రంథము 3వ అధ్యాయము మనము ధ్యానపాఠముగా ఈ దినము కొంచెం దీనిలో ఉన్న కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాసిన కీర్తన ఇది. ఈ యొక్క కీర్తనను మరి ప్రలాప కీర్తనలో కూడా మరి వర్ణించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కీర్తనను రాయుట యొక్క వెనక సందర్భము దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము చేతిలో నుండి పారిపోతున్నప్పుడు మరి రాసినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తనలో చాలా విలువైనటువంటి మాటలు దాగి ఉన్నాయి. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎన్నో శత్రువుల పోరాటాలు మనకు కలుగుతూ ఉంటాయి. ఆ శత్రువుల యొక్క పోరాటంలో మనం నిలబడగలగడానికి, శత్రువు యొక్క ప్రతి దాడిని ఎదుర్కొని మనము బలము పొందుకోవడానికి చక్కటిగా ఉపయోగపడుతుంది ఈ కీర్తన. ఈ కీర్తనలో కొన్ని మాటలు మనం ధ్యానించి ఆ తదుపరి మనం ఇంకా మిగిలిన సమయాన్ని ప్రభు కొరకు మనం అర్పిద్దాం. మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ కీర్తన మరి కుమారుడైనటువంటి అబ్షాలోము దగ్గర నుంచి పారిపోతూ మరి తాను వెళ్ళిపోతూ రాసినటువంటి కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సందర్భం మనకు ఎక్కడ కనబడుతుందంటే 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, అలాగే 16, 17, 18 వచ్చిన అధ్యాయాల వరకు ఈ యొక్క ఈ సందర్భం అంతా మనకు కనబడుతూ ఉంటుంది. అబ్షాలోము కుట్రపూర్వకమైనటువంటి ఆలోచనలు చేసి తండ్రి బ్రతికుండగానే తండ్రికి విరుద్ధంగా మరొక సింహాసనాన్ని తాను స్థాపించుకొని రాజునవ్వాలన్న ఆకాంక్షతో అతడు చేసినటువంటి ఆలోచనలు లేదా ప్రయత్నాలు, అతడికి తోడైనటువంటి అబ్షాలోము యొక్క అహీతోపెలు యొక్క మరి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు. అక్కడ కీర్తనకారుడు అంటాడు, మరి తన్ను అక్కడ మొదటి వచనంలో 3వ అధ్యాయం 1వ వచనంలో 2వ లైన్లో రాయబడినటువంటి మాట, నా మీదికి లేచువారు అనేకులు. అంటే దావీదును తరిమే ఉద్దేశంలో లేదా దావీదుని హతమార్చేటువంటి ఉద్దేశంలో అనేకులు పాల్గొన్నారని
దావీదు మరి ఈ కీర్తనలో కొన్ని విషయాలు పొందుపరిచి ఉంచాడు. ఎందుకు ఈ కీర్తన మనం ధ్యానించాలి, ఎందుకు ఈ కీర్తన గురించి మనం తెలుసుకోవాలి, ఏముంది ఈ కీర్తనలో? మరి దినదినము మనం ప్రతి ఆదివారం చదువుకుంటూ వెళ్ళిపోతున్నట్లుగా వెళ్ళిపోవడానికి మరి ఈ కీర్తన అలా ఉండేది కాదు. ఎందుకంటే భౌతికంగాను ఆత్మీయంగాను మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలు కొన్ని ఉన్నాయి. మనకు ఎదురవుతున్న శత్రువులు కొంతమంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ శత్రువు యొక్క పోరాటంలో మనం కొన్నిసార్లు అలిసిపోతూ ఉంటాం, లేదా ఈ యొక్క పోరాటంలో మనం బలహీనమైపోతూ ఉంటాం. ఈ బలహీనమైన సందర్భంలో మనకు కలిగేటువంటి విధానం ఏంటంటే భయము కలిగింది కదా. శత్రువు బలవంతుడయ్యి వాడి మీద మనం జయం పొందలేనప్పుడు కలిగేది ఏంటో తెలుసా? భయం. మరి ఆ భయమును మనం ఎదిరించాలి, ఆ భయమును మనం మనలో నుండి తొలగించుకోవాలి. శత్రువు భయములో నుండి మనం బయటికి రావాలి. శత్రువు కంటే బలవంతుడు మన పక్షమునున్నాడని మనం గ్రహించాలి. అందుకు ఈ కీర్తన చాలా ఉపయోగపడుతుంది. అదే కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడినటువంటి మాట చూద్దాం. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి నా ముందు మోహరించినను అంటే నన్ను చుట్టుముట్టినను, అస్సలు నేను భయపడను. ఎందుకు దావీదా నువ్వు భయపడకపోవడానికి గల కారణం, 10,000 మంది శత్రువులు నీ మీదకి వచ్చారు. నీకా సైన్య బలము లేదు, నీకా మనుషుల అండ లేదు, నీకా తోటివారి ఆదరణ లేదు, ఒంటరిగా ఉన్నావు. లేదా నీ ఒంటరి ప్రయాణంలో నువ్వు ఇంత ధైర్యముగా కలిగి ఉండటానికి, ఇంత ధైర్యమును ప్రదర్శించడానికి, ఇంత నిబ్బరంగా నీ మనస్సు ఉండటానికి గల కారణం ఏంటని దావీదుని అడిగితే దావీదు అనే మాట ఒకటే మాట, 10,000 మంది నా ముందుకు వచ్చి మోహరించినను నేను భయపడనయ్యా, నేను భయపడను, నాకు భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే నా ముందు నిలబడినది శత్రువు, వాడి బలవంతుడైన వాడు ఎంతటి వాడైనా సరే, ఎంత గొప్ప సైన్యం నా ముందు నిలబడినా సరే నాకు భయం అనేది కలగదు. ఎందుకని భయం అని కలగదో తెలుసా? అతడు ఎవరిని ఆశ్రయించాడో తెలుసా? ఎవరు అతనికి ఆశ్రయం అన్నాడో తెలుసా? దేవుడైన యెహోవా అతనికి ఆశ్రయం అన్నాడు కాబట్టి అతడు భయపడనే భయపడ. ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయము ఒకంత మనం ఆలోచన చేయాలి. శత్రువు బలవంతుడే, సమస్యలు బలమైనవే, మనం ఎదుర్కొనే పోరాటం గొప్పదే, మనము జయించలేనిదే, మనకు సామర్థ్యత లేనిదే. అయినను నీవు భయపడవలసిన పని లేదని ప్రభు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం నీకు చెబుతున్నాడు. ఏ భయం నిన్ను ఆవరించినా సరే, ఏ భయము నిన్ను కృంగదీసినా సరే, ఏ భయము నిన్ను వెంటాడినా సరే, భయం 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 అంటున్నాం కదా. అసలు ఈ భయానికి ప్రారంభం ఎక్కడో తెలుసా? ఈ భయానికి ప్రారంభం ఎక్కడో తెలుసా? దేవుడు మనుషులను ధైర్యవంతులుగా, దేవుడు మనుషులను శక్తి సామర్థ్యాలు కలిగిన వారిగా సృష్టిస్తే మొదట చేసిన మానవుని యొక్క అపరాధమే మనుషునికి భయమునకు కారణమైంది. చూద్దామా? ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో 8-9 వచనాలు చూద్దాం. చూడండి, ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము చదవండమ్మా. ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అనెను. అందుకు అతడు, తోటలో నీ స్వరమును విన్నప్పుడు గనుక. చూడండి చూడండి చూడండి, ఈ ప్రారంభం ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? భయము ఎక్కడ నుంచి ప్రారంభమైందో తెలుసా? భయము. అసలు భయానికి ప్రారంభపు స్థలం ఏదో తెలుసా? ఏదేను తోటే. ఏదేను తోటలో మొట్టమొదటి ఈ యొక్క అధ్యాయంలోనే, ఈ యొక్క ప్రారంభపు అధ్యాయంలోనే మనకు భయమును గురించిన సందర్భము మొదట కనిపించేది ఇక్కడే. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను భయపడద్దని ఈ దినము నిన్ను వాగ్దానపూర్వకంగా దేవుడు సెలవిస్తున్నాడు. నీ ముందు నిలబడిన శత్రువు బలవంతుడైనా సరే, నీ ముందు నిలబడిన శత్రువు ఎంత శక్తివంతుడైనా సరే, నీ ముందు నిలబడిన సమస్యలు ఎంత గొప్పవైనా సరే, భయపడుటకు వీలు లేనటువంటి గొప్ప కార్యములు దేవుడు నీ పక్షమున చేయబోతున్నాడు. కాబట్టి నీవు భయపడవలసిన పని లేదు. దావీదు అంటున్నాడు, శత్రువులు దండెత్తి నా మీదకి లేచి మోహరించిన 10,000 సైన్యము నా ముందు నిలబడినను నేను భయపడనయ్యా. మొదట మానవులేమో భయపడితే, ఇక్కడ ఈ మానవుడేమో భయపడును అంటున్నాడు.
ఆదామునకు దావీదుకి బహుదూర కాలము, ఎంతకాలమో తెలుసా? సుమారు కొన్ని వేల సంవత్సరాల యొక్క వెడది ఉంది. ఈ వెడది కాలములో ఒక వ్యక్తి ఏమో భయపడి దాక్కుంటే మరొక వ్యక్తి ఏమో నేను భయపడనే అంటున్నాడు. ఎందుకు అంటున్నాడో తెలుసా? దావీదేమో దేవునిని ఆశ్రయించి దేవుని మీద ఆధారపడితే, ఆదామేమో మనుష్యుని మీద ఆధారపడి దేవుని మీద నుంచి తన మనస్సును ప్రక్కన తొలగించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ దినము నీ జీవితంలో నేను అందరి గురించి చెబుతున్నానని, అందరి గురించి చెబుతున్నాను. ఎందుకోసం అంటే ఏదో ఒక రీతిలో ప్రతి మనిషి ఏదో ఒక దానికి భయగుప్పిటిలోనే బ్రతుకుతున్నాడు. ఒకరికి ప్రాణం వ్యాధిని బట్టి భయం వేస్తుంది, ఏదో రోజు ఏదో అయిపోయిద్దోనని ఒక భయం. కొంతమందికి కుటుంబ పరిస్థితులను బట్టి భయం. ఈ దినాన ఏ సంభవిస్తుందో, ఎటు నుంచి ఏ అపాయం వస్తుందో, ఎవరి ద్వారా ఎటు నుంచి ఏ కీడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో, ఎటు నుంచి ఏ యొక్క ఆపద ముంచుకొస్తుందో. కుటుంబంలో నలుగురు ఉన్నారంటే నలుగురు ఆలోచనలు ఒక రీతిగా ఉండవు. కుటుంబంలో నలుగురు ఉన్నారంటే నలుగురు యొక్క పద్ధతులు ఒకలాగా ఉండవు. ఒకరు ఒక దారి నడుస్తుంటే మరొకరు మరొక దారి నడుస్తుంటే ఎటు నుంచి ఏ దుర్వార్త మూసుకువస్తారోనని భయం గుప్పిట్లో బతుకుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒంటరి జీవితంలో, ఈ ఒంటరి ప్రయాణంలో, అయ్యో ఈ ఒంటరి బ్రతుకును ఆదరించే దిక్కు దిశ లేనటువంటి జీవితాన్ని గడుపుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ ఒంటరి బ్రతుకు ఏమైపోయిద్దో అని భయం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చదువుకుంటున్నటువంటి బిడ్డలకు చదువును గూర్చిన భయం, ఉద్యోగం చేస్తున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాన్ని గూర్చినటువంటి భయం, పురుషుడికి ఒక భయం, స్త్రీకి ఒక భయం, కుటుంబీకురాలికి ఒక భయం, ఒంటరి జీవితానికి ఒక భయం. ఇలా ప్రతి మనిషిని భయం వెంటాడుతుంది. అప్పు లేని మనిషి అన్న కనపడతాడు కానీ, లేమి లేనన్న మనిషి కనపడతాడు కానీ, భయం లేని మనిషి ఎంత వెతికినా కనపడడు. సేవకుడికైనా భయమే. సంఘం నానాటికి వర్ధిల్లుతుంటే ఆనందపడాల్సింది పోయి ఎటు నుంచి ఏ దుష్టుడు వచ్చి సంఘాన్ని చెల్లాచెదురు చేస్తాడని, ఏ దుష్ట మృగము సంఘములో ప్రవేశించి గలిబిలి రేపి సంఘమును ముక్క చెక్కలో చేస్తాని సేవకుడికి భయం. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి తరగతిలో ప్రతి వ్యక్తిని వెంటాడుతున్నది భయం. ఏ భయముతో ఈ దినాన్ని నువ్వు ఇక్కడికి వచ్చావు? ఏ భయము నిన్ను వెంటాడుతూ ఉన్నదో? ప్రియమైనటువంటి దేవుని సంగమా, భయపడుటకు కారణము లేని దినములు దేవుడు నీకు దయచేయబోతున్నాడు. భయపడుటకు దినములు లేనటువంటి రోజు నీకు దయచేయబోతున్నాడు. భయపడవలసిన పని లేదని ప్రభువారు దావీదును బట్టి మనకు గుర్తు చేస్తున్నాడు. మన ఈ మధ్యన కాలంలో ఒక వింతైన సంగతి ఏంటో తెలుసా? ఆమెకు ఏదో ఒక తెలియనటువంటి వ్యాధి. ఆ వ్యాధిని బట్టి ఆమె ఏమవుతుందో తెలుసా? చీమను చూసి భయపడి ప్రాణం తీసుకుంది. చీమను చూసి భయపడి ప్రాణం తీసుకుంది. ఆమెకు వివాహమైంది, 2 బిడ్డలు ఉన్నారు. ఆమె వయసు కూడా పసిపిల్ల వయసు కాదు, పెద్ద వయసే. కానీ ఆమె దేనికి లోబడిపోయిందో తెలుసా? భయానికి లోబడి మరణాన్ని తెచ్చుకుంది. ఎందుకని ఈ దినాన ప్రతి మనిషిని వెంటాడుతుంది భయం. అంటే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, భయం ఎందుకు వెంటాడుతుందో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసి మనం భయపడకూడదు అనే విషయాన్ని దేనిని బట్టి మనం నేర్చుకోవాలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. చదవబడిన వాక్య భాగం ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యంలో అసలు భయానికి కారణాలు మనం కొన్ని పరిశీలన చేద్దాం. చూడండి, భయానికి కారణాలు ఏంటంటే, ఏదేను తోటలో దేవుడు ఆదాము అవ్వలను పిలవగా వారు దేవుని స్వరమును విని వారంట తాము దిగంబరులమని గ్రహించి భయపడి చెట్టు చాటున దాక్కున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా భయమునకు సంభవించు కారణాలు, మానవుని యొక్క జీవితంలో భయము కలగడానికి గల కారణము ఏంటో తెలుసా? అక్కడ అంటున్నాడు, నేను తినవద్దని ఆజ్ఞాపించిన ఈ వృక్ష ఫలములు నీవు తింటివా? అసలు మొదట మానవునికి భయం ఎక్కడ ప్రారంభం తెలుసా? దేవుని ఆజ్ఞను మీరినప్పుడు, దేవుని ఆజ్ఞను జవదాటినప్పుడు, ఆజ్ఞనే గీతను దాటి సొంతంగా తన ముందుకు అడుగులు వేసుకున్నప్పుడు మనుష్యుడు దేవుని స్వరం విన్నప్పుడు భయపడ్డాడంట. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరిన ఆదాము అవ్వలకు ఎలాగైతే భయం కలిగిందో, ఈ దినాన కొంతమంది యొక్క వ్యక్తుల జీవితాల్లో కొంతమంది స్వరాలు వింటే భయం వేస్తుంది.
ఎందుకోసమో తెలుసా? తల్లిదండ్రుల మాట వింటే బిడ్డలకు కొన్ని భయాలు వస్తాయి. ఎందుకోసం అంటే తల్లిదండ్రులకు విరుద్ధమైన కార్యక్రమాలు వారి జీవితంలో జరిగించినప్పుడు, తల్లిదండ్రులకు విరుద్ధమైన కార్యక్రమాలు వారి నడవడికలో కలిగి ఉన్నప్పుడు, ఇదిగో తండ్రి మాట వింటే కుమారులకు భయం వేసింది. ఎందుకని? తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు దాడుతున్నారు కాబట్టి. అమ్మా ఇదిగో నువ్వు యవన కాలంలో ఉన్నావు, యవన కాలంలో నువ్వు జీవిస్తున్నావు, యవనేచ్ఛలతో నువ్వు గడుపుతున్నావు కాబట్టి ఇదిగో యవన కోరికలు నిన్ను పిలుస్తూ ఉంటాయి. యవన కోరికలు, యవన ఆశలు నిన్ను బలవంత పెడుతూ ఉంటాయి. యవన కోరికలకు లొంగమాక, యవన ఇచ్చలకు పోమాక, యవన కాలపు ఆ ఉర్రబడెత్తేటువంటి ఆ యొక్క రక్తమునకు నువ్వు లోబడిపోయి యవన ఇచ్చలకు నువ్వు లోబడితే మరణాన్ని కొని తెచ్చుకుంటావు అని చెప్పి తండ్రి బిడ్డలకు చక్కగా కొన్ని ఆజ్ఞపూర్వకమైనటువంటి మాటలు బిడ్డలకు వినిపించినప్పుడు బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? తండ్రి మాటను పెడచెవిని పెడతారు. తండ్రి మాటను పెడచెవిని పెట్టిన ఏ కుమార్తె గాని, ఏ కుమారుడే గాని తండ్రి పిలిచినప్పుడు కుమారుడు భయపడతాడు. ఏమండి, కొంతమంది కుటుంబాల్లో భయాన్ని ఏలుబట్టు చేయడానికి గల కారణం తమ మీద ఉన్న నాయకులకు, తమను పరిపాలిస్తున్నటువంటి లేకపోతే తమ యజమానులుగా ఉన్న వారి మాటను వినకపోవడం బట్టి భయం. నీ మీద ఎవరైతే ఏమండి పెద్దలుగా ఉన్నారో, నీ మీద ఎవరైతే యజమానులుగా ఉన్నారో వారి మాటను ఎప్పుడైతే జవదాడుతావో అప్పుడే భయం నిన్ను ఆవరిస్తుంది. దేవుడైనా యెహోవా స్వరము విన్నప్పుడు, దేవుని స్వరము విన్నప్పుడంట ఆదాము అవ్వలు భయపడ్డారు. అంతకుముందు దేవుడు ఏమండి ఆదాము అవ్వల్ని పిలవలేదా? అంతకుముందు ఏదైనా తోటలో వారు సంచరిస్తున్నప్పుడు ఆదామా అని పిలిచిన సందర్భాలు లేవా? అవ్వా అని పిలిచిన సందర్భాలు లేవా? ఉన్నాయి. కానీ ఆ రోజు వారు విన్న స్వరానికి భయపడటం గల కారణం ఆజ్ఞను మేరటం. నీ జీవితంలో కూడా భయాలు ఉన్నాయి కదూ. ఆ భయాలు దేన్ని బట్టి కలుగుతున్నాయి? ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని ఆజ్ఞను బట్టా, లేకపోతే నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మీరినటువంటి ప్రవర్తనను బట్టా? కొంతమంది అద్దులు దాటిన ప్రవర్తన, అద్దులు దాటిన జీవిత విధానం కలిగి ఉంటారు. ఎప్పుడైతే నువ్వు అద్దులు దాటుతావో భయం నీ గుండెకు ఆవరించి ఏ స్వరం విన్నా భయపడవలసి వస్తుంది. ఏ స్వరం విన్నా నువ్వు భయపడాలి. దేవుడిచ్చిన ఆజ్ఞను మీరిన అవ్వ ఆదామును వెంటాడింది భయం. ఈ దినమని నువ్వు ఏ ఆజ్ఞను మీరి బ్రతుకుతున్నావో ఆ ఆజ్ఞను మీరిన దాన్ని బట్టి భయం కలుగుతుంది. నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడంట. ఎందుకని? అతడు అనుసరించే జీవిత విధానం నీతి కలిగినది కాబట్టి. ఇదిగో నా దేవుడైన మాటలు నేను వింటున్నాను, ఇదిగో నా కుటుంబీకుల మాట నేను వింటున్నాను, ఇదిగో నా ఇంటిలో పెద్దవారి మాట నేను వింటున్నాను, నేను లోబడుతున్నాను, నేను యథార్థవంతుణ్ణి, నాలో నీతి ఉంది అన్నవాడు ప్రతి ఒక్కడు ధైర్యముగా సింహము వలె అడుగులు ముందుకు వేస్తాడు. ఆజ్ఞను మీరి ప్రవర్తనకు విరుద్ధమైనటువంటి జీవితం జీవించేవారే భయపడుతూ ఉంటారు కదా. కొంతమందికి ఆ భయాలు కూడా ఉండవు. ఈ మాట కఠినంగా ఉంటదేమో అని నేను అనుకుని చెప్పట్లేదు, కానీ కొంతమంది జీవితాలు బరి తెగింపు జీవితాలుగా ఉంటాయి. భయపడరు వాళ్ళు, దేవునికి భయపడరు, మనుషులకు భయపడరు. అయ్యో ఈ మాట దేవుని విరుద్ధమైన కార్యక్రమం ఇది చేస్తే నా జీవితంలో నన్ను శత్రువు వెంటాడుతాడు, నా మీదకి కీడు వస్తుంది అన్న భయం కూడా లేకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని, ప్రవర్తనను వారు కలిగి ఉంటారు. భయపడని వాడికి ఏమొస్తుందో తెలుసా? కీడు వస్తుంది. భయపడాలి. నువ్వు దేనికి భయపడాలి? దేవుని ఆజ్ఞకు భయపడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని ఆజ్ఞకు నీ జీవితంలో భయం కలిగి ఉండాలి. అదే కదా యోసేపును ఐగుప్తు యొక్క రాజ్యంలో సింహాసనాన్ని ఎక్కించడానికి గల కారణం. అతడు భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు? పాపానికి భయపడ్డాడు. అయ్యో ఇది నా దేవునికి, అర్థమవుతున్న మాటలు చెప్పచ్చు అంటారా? అయ్యో ఇది నా దేవునికి విరుద్ధమైన కార్యం, దీన్ని నేను చేయకూడదు, ఇది ఆజ్ఞపూర్వకమైనటువంటి కట్టడ. ఆ దినమందు ధర్మశాస్త్రం లేకపోయినా కూడా మన సాక్షిని బట్టి దేవుని మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క హెచ్చరికగా వారు స్వీకరించి దానికి వారు భయపడి ఏం చేశారు తెలుసా? పాపమునకు దూరముగా ఉన్నారండి. పాపమునకు దూరంగా ఉన్నారు. బబులోను దేశంలో ఇదిగో దానియేలు, షడ్రకు, మెషకు యవనులు, మంచి యవన ప్రాయం, అందగాళ్ళు, జ్ఞానవంతులు, అన్నిటిలో ఆరితేరినటువంటి మంచి అనుభవజ్ఞులు వారు. వయసు ఉంది, అనుభవించడానికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి,
తెలివితేటలు ఉన్నాయి. బబులోను రాజే వీరిని గుర్తించి వీరిని జ్ఞానులలో ఉన్నత స్థాయికి ఇవ్వాలని వారికి తర్పిదిస్తున్నటువంటి కాలంలో వారున్నారు. సొంత ఇంటిలో లేరు, సొంత తల్లిదండ్రుల దగ్గర లేరు, సొంత బంధువుల దగ్గర లేరు. వారు దేశము కాని దేశంలో పరాయి రాజ్యంలో ఉంటూ వారు నివసిస్తూ ఇదిగో రాజు పంపించాడంట భోజన పదార్థాలు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతున్నాయి నా మాటలు? రాజు పంపించాడంట భోజన పదార్థాలు. ఇదిగో జ్ఞానులుగా తీర్పు ఏమండి తయారవుతున్న వారికి ఇదిగో నా రాజ్యంలో కొలువు తీరి నా యొక్క సింహాసనము దగ్గర సలహాలు ఇవ్వడానికి, లేదా నా సభికమందు నా సముఖమందు నిలబడటకు సిద్ధపడుతున్న వీరు అందముగా తయారవ్వాలి, బలిష్ఠులుగా తయారవ్వాలి. దేహదారిద్ర్యం ఎదుటి వారు చూడగానే ఆహా ఈ రాజు ఎంత బలవంతుల్ని తన ప్రక్కన పెట్టుకున్నాడో అన్నట్లుగా తెలియాలి. వారి రూపం చూడగానే వారి యొక్క సౌందర్యము ఎదుటి వారిని ఆకర్షించాలి. ఇన్ని గుణగణాలు వారికి కనపడాలి. కాబట్టి ఇదిగో నేను వారి కొరకు సిద్ధపరిచిన ఈ భోజన పదార్థాలు వారికి వడ్డించండి అని చెప్పి స్వయాన రాజు భోజన బల్ల మీద నుండి ఏం చేశారు తెలుసా? భోజన పదార్థాలను దేవునికి స్తోత్రం ఏం చేశారు తెలుసా? ఆ యవనులకు పంపించారు. యవనులకు పంపించారు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలను నలుగురు యవనులకి, ఇంకా మిగిలిన వారు ఉన్నారండి, వారందరికీ పంపించారు. పంపించినప్పుడు ఒకటే మాట చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? ఇది మేము తినం. ఎందుకు తినం? ఇది మాకు ఒక ఆజ్ఞ ఉంది. యూదులం, మేము ఇశ్రాయేలు ప్రజలం. మాకు కొన్ని నిష్టలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఆహారంలో మాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది మేము పాటించాలో, ఏది మేము బుధించాలో ప్రతిదానికి మాకు కట్టడుంది. తినే విషయంలో నోరికి మితిలేనితనాన్ని మేము అప్పగించాం. నోరికి మితిలేనితనాన్ని అప్పగించాం. ఇష్టానుసారంగా దొరుకుతుంది లేని భయభక్తులు లేకుండా తిని మేము తిండిపోతులు అవ్వం. అయ్యా మీరుంది ఎక్కడ? బబులోను సామ్రాజ్యంలో. నీకేమైంది ఇప్పుడు తినొచ్చుగా అని ఒకవేళ వారిని బలంతాన్ని పెడితే వాళ్ళు అంటున్నారు మేమున్నది బబులోను దేశమైనా. చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయిగా? ఏమన్నా గలిబిలికి ఏమన్నా ఉందా? ఏదో ఫోన్ సౌండ్ వినపడుతుంది. దయచేసి దాన్ని ఆపండి. ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా దేవుని వాక్యం చూడండి. ప్రియమైన దేవుని ప్రజలారా, భయానికి కారణాలు చెప్తున్నా. మనిషి జీవితంలో భయానికి కారణాలు చెప్తున్నా. భయపడుటకు కారణం ఏంటి, అసలు మనిషికి భయం కలగడానికి గల కారణం ఏంటని జ్ఞాపకం చేస్తూ మొదటిగా మనం ఎవరిని చూసాం? యోసేపును మనం చూసాం. ఇదిగో దేవుడిచ్చిన ఆజ్ఞను అతడు మీరకుండా జీవించినందుకు అతడు ఏమయ్యాడు తెలుసా? ఐగుప్తు దేశానికి రాజయ్య. కానీ ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను మీరిన దాన్ని బట్టి వారు భయపడ్డారు. ఆజ్ఞ మీరటం అనే దానిని బట్టి కలిగే భయాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదట యోసేపును జ్ఞాపకం చేశారు. తదుపరి ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాను? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. వారు నియమించబడినటువంటి నియమములోనే ఎక్కడ? ఇశ్రాయేలు దేశంలో వారు నివసిస్తూ యూదుల ఆచార కట్టడల ప్రకారం వారు జీవిస్తున్నటువంటి ఆ జీవిత విధానమును వారు కలిగి జీవిస్తూ బబులోను దేశంలో కూడా వారు ఎలా ఉన్నారు తెలుసా? ఆజ్ఞపూర్వకమైనటువంటి జీవితాన్నే వారు జీవిస్తున్నారు. ఇష్టానుసారంగా తినటానికి వారు మనస్సును అప్పగించలా. దేవుని ఆజ్ఞ, ఇశ్రాయేలులకు కొన్ని కట్టడలు ఉన్నాయి, ఆ కట్టడ ప్రకారమే జీవిస్తున్నారు. అందుకే బబులోను దేశంలో వారు ధైర్యముగా రాజు ముందు నిలబడటానికి కూడా వారు ఏం చేయబడ్డారు? సాహసించగలిగారు. లేదా దానియేలు, షడ్రకు, మెషకు గనక ఆ రోజు గనక వారు తిండికి లోబడిపోయి ఉంటే ఏమయ్యో తెలుసా? రాజు ముందు ధైర్యంగా నిలబడి రాజా, మా దేవుడైన యెహోవా మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మేము యథార్థవంతులమని మేము రుజువుపరుచుకుంటామంటే ఏమంటారు తెలుసా రాజు? మరి మీ యొక్క యథార్థత అంతా ఎక్కడ తెలిసిపోయింది? తిండిగాడ తెలిసిపోయింది. మీ యథార్థంతా, మీ భక్తి అంతా ఎక్కడ తెలిసిపోయింది? తిండికాడే తెలిసిపోయింది కదరా. నేను పంపించిన మాంసం కూర వదలలేదు, నేను పంపించిన పిండి వంటలు వదలలేదు, నేను పంపించిన అయ్యి వదలలేదు, ఇన్ని తినేసి ఇదిగో దేవుడు నన్ను రక్షిస్తాడని ఎలా చెప్పగలవు నువ్వు కదా? ఎలా చెప్పగలవు నువ్వు కదా? మనము ధైర్యముగా ఉండునట్లు
మనలో ధైర్యం ఉండినట్లు, భయము మనల్ని ఆవరించకుండానట్లు మొదట మనం కలిగి జీవించాల్సిందేంటో తెలుసా? ఆజ్ఞను మీరకుండా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? కాపాడు. ఆజ్ఞ మీరితే మనకు భయం వెంటాడిద్ది మనం కదా. ఇప్పుడు ఒక తండ్రి గీత గీసి ఇగో ఒక రౌండ్ సర్కిల్ గీసి, అరే ఈ రౌండ్ సర్కిల్లోనే నువ్వు ఉండు, నేను వచ్చేదాకా ఈ రౌండ్ సర్కిల్లోనే నువ్వు ఉండు. ఎందుకంటే ఈ రౌండ్ సర్కిల్ నీకు ఒక కంచి లాంటిది, ఒక భద్రత వలయం లాంటిది, నీకు క్షేమాన్ని ఇచ్చింది, నీకు కాపుదలనిచ్చింది. నువ్వు ఏ యొక్క క్రూరముఖం కానీ ఏ ఒక్క అపాయంగా నిన్ను తాకకుండా ఈ రౌండ్ సర్కిల్లో వంచిన ఈ కంచె నిన్ను భద్రంగా కాపాడిద్దయ్యా. నేను వచ్చే వరకు దీంట్లోనే ఉండని తండ్రి ఆజ్ఞనిచ్చాడు. కుమారుడు ఆ కంచెలను కొద్దిసేపు నిలబడిన తర్వాత ఎందుకో మనసు లాగిందంట. ఏమని? ఈ సర్కిల్ దాటి బయటికి వెళితే ఏమొచ్చిద్దో, లేకపోతే ఏం జరిగిద్దో చూద్దామన్న ఆలోచన కుమారుడికి కలిగిందనుకోండి. ఇప్పుడు ఏమైతే తెలుసా? తండ్రి చెప్పిన మాటకి ఏమైతే తెలుసా? మనసు ప్రక్కకు తొలగి సొంత ఆలోచన తనలో అడుగు బయట అడుగుపెట్టు, ఏమైతే తెలుసు చూద్దాం, అడుగుపెట్టు అని చెప్పి ఆలోచన తనను తొందర పెట్టడం వల్ల ఏం చేస్తాడు? ఒక్కసారిగా అడుగు బయటకు వేసినప్పుడు ఏం అవ్వదు. కొంత దూరం వెళ్తారు. అలా కొంత దూరం వెళ్ళి ఏమవుతాడు తెలుసా? తాను సంరక్షించబడే చోటు నుండి దూరం వెళ్ళిపోతాడు. తాను సంరక్షించబడే చోటు, తాను భద్రంగా ఉండే చోటు, తనకు క్షేమం కలిగే చోటు, తనకు భద్రతనిచ్చే చోటు నుండి దూరంగా వెళ్ళిపోతాడు. ఇలా దూరంగా వెళ్ళేటువంటి ఈ సమయంలో అనుకున్న రీతిగా ఒక క్రూరమృగపు శబ్దం వినపడింది అనుకోండి. ఒక క్రూరమృగపు శబ్దం వినపడింది అనుకోండి. ఇప్పుడు అతనిలో కలిగేది ఏంటి? భయం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాగు చోటు ఎత్తుక్కోవాలి కదా. దాగు చోటు ఎత్తుకోవాలి. ఎక్కడ నాకు సురక్షితం, ఎక్కడ నాకు క్షేమం, ఎక్కడ నాకు నెమ్మదిచ్చింది? ఈ శత్రువు నన్ను, ఈ యొక్క అపాయం నన్ను, ఈ యొక్క కీడు నన్ను దాటి వెళ్ళిపోవాలంటే నేను ఎక్కడ దాక్కోవాలి, నేను ఎక్కడ భద్రపరచబడాలి, ఎక్కడ నాకు క్షేమం అని అప్పుడు తనకు కలిగిన భయాన్ని బట్టి భద్రతా స్థలాన్ని వెతుక్కుంటూ వెళుతూ ఉంటాడు కదా. అదే తండ్రి ఎక్కడైతే ఉంచాడో అక్కడే గనక తన జీవితం ఉంటే ఇంత ఈ భద్రత ఈ క్షేమం కలిగించేటువంటి చోట్ల తాను ఉన్నప్పుడు ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎంత క్రూరముఖమే తన మీదకి లేచి తనని వెంటాడి తన తినాలని ప్రయత్నం చేసిన అతనిలో ఉండేది ఏంటో తెలుసా? ధైర్యం. ఎందుకోసం తెలుసా? నా తండ్రి నాకు వెళుతూ ఏం వేశాడు? కంచి వేసి కదా. మనం కూడా ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరేమనుకోండి, దేవుడు చేయమన్న పని చేయకుండా దేవునికి విరుద్ధమైన కార్యం మన జీవితంలో జరిగించామనుకోండి, దేవుడు నియమించిన నియమావళిని దాటి మన సొంత ఆలోచనలతో, మన సొంత ఉద్దేశాలతో, మన సొంత ప్రయత్నాలతో మనం జీవించామనుకోండి, మనకు కలిగేది ఏంటో తెలుసా? భయం మనల్ని వెంటాడిద్ది. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత 51వ కీర్తన రాస్తూ అంటున్నాడు. అక్కడ 9వ చరణం 8వ చరణంలో రాయబడుతూ ఉంటుంది. అక్కడ చదవండి. 51వ కీర్తన. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయి మాకు. చూడండి, చదవడమ్మా. తుడిచివేయము దేవా. చూడండి ఇక్కడ ఇది మెయిన్ పాయింట్. ఎన్నో వచ్చిన చూడమ్మది. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయమని. అంటే ఇప్పుడు దావీదులో కలిగింది ఏంటి చెప్పాలి ఒకసారి. నోరు తెరిచి అందరు తలల పైకెత్తండి. అందరు చెప్పండి. వాక్యం చదివారు కదా, దీంట్లో మీరు అర్థం చేసుకున్నది ఏంటి? మీరేమో అర్థం చేసుకున్నారు? ఒక మాట చెప్పండి. ఎందుకు ఏం అర్థం చేసుకున్నారంటే ఏమర్థం చేసుకున్నారు? ఇప్పుడు దావీదు భయపడుతున్నాడు కదా, ఒక విధంగా భయం గుప్పిట్లో దావీదు ఉన్నాడు కదా. ఏమంటున్నాడు అక్కడ? దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయమాక.
దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేమాక. దావీదే దేవుని సన్నిధికి వెళుదామని 122వ కీర్తనలో ఏమండి అతడు పాడుతూ, ఇదిగో జనులు దేవుని మందిరమునకు వెళుదామని నాకు సెలవివ్వగా నేను సంతోషపడ్డాను. ఈ దావీదే ఏమండి కిర్యాతావీయుడైనటువంటి నాదాబు ఇంట్లో దేవుని మందస్సం ఉండగా దేవుని మందస్సమును తేవడానికి ప్రయత్నించినటువంటి వాడు. అబీనాదాబు ఇంటి నుండి దేవుని మందస్సమును యూదా పట్టణమునకు తన సొంత రాజ్యమునకు తెచ్చుకున్నటువంటి వాడు. దేవుని మందిరము కొరకు దేవుని యొక్క మందిరము కొరకు స్థలాన్ని సిద్ధపరిచినటువంటి వాడు. నిత్యము దేవుని సన్నిధిలో నిలిచే తాను ఇప్పుడు దేవుని సన్నిధికి దూరం అవుతున్నానని వేదన చెందుతున్నాడు. ఎందును బట్టి చెప్పండి? ఆజ్ఞను మీరే కదా. ధర్మశాస్త్రం ప్రకారం దావీదు 3 ఆజ్ఞలు మీరినట్లుగా చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఏంటి ఆ 3 ఆజ్ఞలు? నరహత్య చేశాడు, వ్యభిచరించాడు, పరుడు సొమ్ము కోసం ఆయన ఆకాంక్షించాడు. దావీదు చేసిన ఈ ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి మొదట తాను కోల్పోతున్నది తెలుసా? దేవుని సన్నిధిలో నుండి తాను త్రోసివేయబడుతున్నానన్న భయం తనని వెంటాడుతుంది. ఏంటి దేవుని సన్నిధి కోల్పోతున్న భయం ఏంటి? అసలు మనం దేవుని సన్నిధి అంటే ఏమనుకుంటాం? ఒక మాట చెప్పున, నేను ఆదివారం జరిగే ఆరాధన స్థలమే అనుకుంటాం కదండి. మందిరాన్ని కట్టడాన్ని దేవుడి సన్నిధి కాదు, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక స్థలం మాత్రం అంతే. దేవుని సన్నిధి అంటే ఆయన కౌగిటి, ఆయన యొక్క కౌగిటిలో ఒదిగిపోవడమే దేవుని సన్నిధి. ఇదిగో ఆయన సన్నిధిలో నాకు సంతోషం కలదు, ఆయన సన్నిధిలో నాకు క్షేమం దాగి ఉన్నది, ఆయన సన్నిధిలో నాకు ఆశీర్వాదం. ఇలా అన్నిటిని గురించి, సన్నిధిని గురించి అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ యొక్క మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. దేవుని సన్నిధి అంటే ఆయనతో కలిసి నడిచి ఆయనతో జీవించు అనుభవం. అనుక్షణం దేవునితో, అనుక్షణం దేవుని సహవాసంలో, అనుక్షణం దేవుని నీడలో కొనసాగుతున్న దావీదు ఇప్పుడు ఏమైపోతున్నాడు? సన్నిధికి దూరం అయిపోతున్నాడు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ చెల్లిద్దామా? ఏమవుతుంది ఇప్పుడు? దేవుని ఆజ్ఞను మీరిన దాన్ని బట్టి ఏమవుతున్నాడు తెలుసా? ఆ దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సన్నిధి అంటే మందిరం కాదండోయ్, మందిరము కాదు, ఆయనతో మనకున్న సహవాసము, లేదా ఆయన కౌగిటిలో మనము కొలువు తీరే చోటే దేవుని సన్నిధి. ఈ సన్నిధిని కోల్పోతే దావీదు ఎన్ని నష్టపోతాడో వాటన్నిటిని గ్రహించిన వాడే, దేవా నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయకయ్యా, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయి. మనలో ఉందా భయం? ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞను మీరామో మనం కదా. చెప్పకుండా ఈ మాట చెప్పుటలో ఒకవేళ బాధపడుతున్నారు. ఎన్నిసార్లు మన జీవితాలు దేవుని ఆజ్ఞను మీరి బ్రతికాయో, ఎన్నిసార్లు దేవుడు నియమించిన కట్టడలు మనం మీరి బ్రతికామో. ప్రతి ఆదివారం పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం దేవుని ఇంటికి రావాలి. నియమ కాలమునకు మీరు దూరం అవ్వద్దు. కొందరు దూరమైనట్లుగా సమాజ కూటమునకు వీరు కూడుకునుట మానవద్దని హెబ్రీలకు రాసిన పత్రికలో భక్తులైనటువంటి ఆ యొక్క హెబ్రీ గ్రంథకర్త చేత దేవుని వాక్యం నియమించబడింది. విశ్రాంతి దినం పరిశుద్ధమని పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. ఏదైనా దేవుణ్ణి స్తుతించడానికి ఉపయోగపడే రోజును నువ్వు దూరం చేసుకోవద్దు అని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది. దేవుణ్ణి స్తుతించే చోటు, దేవుణ్ణి స్తుతించే స్థలాన్ని, రోజుని నువ్వు పోగొట్టుకున్నావంటే నీవు దేవుని సన్నిధికి దూరం అవుతున్నట్లే. దేవుని సన్నిధి నుంచి దూరం అయితే మొట్టమొదట కలిగేది ఏంటో తెలుసా? నీ జీవితంలో నుండి సంతోషం దూరం అయిపోయింది, నెమ్మది ఉండదు. నీ జీవితంలో నెమ్మది ఉండదు. సంతోషం అనుభవించాలని తాపత్రయపడతావు కానీ సంతోషం నీకు దొరకదు. సంతోషం కోసం ఒక వ్యక్తి పరుగులెట్టి ఎక్కడ సంతోషం దొరికిద్దని అన్ని చోట్ల ప్రయత్నించాడు, కానీ సంతోషం దొరకలేదు. సొలొమోను అంటున్నాడు, ఒకడు భూమి మీద పడు ప్రయాసంతా వ్యర్థం. ధనం వల్ల సంతోషం రాదు, బిడల వల్ల సంతోషం రాదు, ఆస్తిపాస్తుల వల్ల సంతోషం రాదు, వెండి బంగారం వల్ల సంతోషం కలగదు. సంతోషం దొరికే చోటు దేవుని సన్నిధి ఒక్కటి మాత్రమే. ఈ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదండి. ఇక్కడ అనుభవించే ఆనందం ఎక్కడ, లోకంలో ఎక్కడ దొరకదు. లోకంలో ఎక్కడ ఉండదు ఈ సంతోషం. ఎందుకో సంతోషము తెలుసా?
ఎందుకు సంతోషము తెలుసా? మోషే భక్తుడు ఒక చోట ప్రార్థన చేసి ఇశ్రాయేలుకు ప్రజలకు ఏమంటే కొన్ని మాటలు చెప్తూ అంటున్నాడు, మన దేవుడైన యెహోవా మన పక్షమునున్నట్లు ఏ గొప్ప జనమునకు ఏ గొప్ప దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడయ్యా, మనకు సమీపంగా ఉంటాడు. ఆయన సన్నిధినికి మనము చేరినప్పుడు ఇదిగో ఆయన మనకు సమీపంగా ఉంటాడు. కీర్తన కింద రాయబడి ఉంటుంది కదా మాట, యెహోవా నీవు సమీపముగా ఉన్నావని నీకు మొరపెడుతున్నాను. దూరాన ఉన్నప్పుడు మొరపెట్టడం కాదండి, నువ్వు ఆయన సన్నిధికి చేరడం తోడనే ఇగో ఆయన ఎక్కడికి వచ్చేస్తాడు తెలుసా? ఇదిగో నీవు ఆయన నీవు ఎదురు పడితే ఎంత దగ్గరగా నువ్వు చేరగలుగుతావు అంత దగ్గరగా ఆయన నీకు చేరతాడు. సన్నిధికి రావడం తోడనే ఆయన సన్నిధిలో ఏం దొరికిద్దో తెలుసా? ఇదిగో ఆయన సన్నిధిలో ఏం కలిగిద్దో తెలుసా? తన ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేస్తాడు. ఆయన సన్నిధిలో తన ముఖ క్రాంతి ప్రకాశింపజేస్తాడండి. అంటే దేవుడు తన ముఖమునంట తన సన్నిధికి చేరినటువంటి వారి వైపు ఇలా తిప్పుతాడంట. అర్థమవుతుందా? అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవునికి దూరంగా ఉన్న వారి వైపు ఏమో ఆయన ఎడమొహం పెట్టాడు, దేవుని సన్నిధికి చేరిన వారి వైపు అంట ఆయన తన ముఖమును తిప్పగా కీర్తనకారుడు అంటున్నాడు, నీ ముఖ కాంతి వలన చెప్పాలి మా యొక్క దుఃఖ దినములు అయ్యా నీ ముఖ కాంతి ప్రకాశంలో మా జీవితాలు బాగుపడ్డాయి, మా జీవితాలు బాగుపడ్డాయి. ప్రియ దేవుని సంగమ, సన్నిధి అంటే ఏమనుకుంటున్నావు? సన్నిధి అంటే ఆదివారం గడిపెళ్ళే ఏమంటే మందిరం అనుకోండి, స్థలం అనుకుంటున్నావా? ప్రియమైనటువంటి దేవుని గ్రహించాలి. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నీ ఆజ్ఞను మీరాను, ఆజ్ఞను మీరి పాపం చేశాను, పాపం వల్ల ఇప్పుడు నాకు కలిగే భయం ఏంటో తెలుసా? ఇదిగో నీ సన్నిధికి నేను దూరం అయిపోతానను భయం నాకు కలుగుతుంది, ఈ భయం నన్ను వెంటాడుతుంది. ఇదిగో నీ సన్నిధి నుండి నన్ను దయచేసి 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 తోసిపోయి నన్ను తోసివేమా, నీ సన్నిధి లేనిది నేను బ్రతకలేను. మోషే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి క్షేమంగా ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకోండి, ఆ దేశంలో మీరు ఉండండి అంటే మోషే అంటున్నాడు, యాడికి వెళ్ళేది చెప్పు అయ్యా, ఎక్కడికి వెళ్ళేది మేము? ఏంటి మేము వెళ్ళి మా దేశాన్ని మేము స్వాధీనపరచుకోవడం? మేము వెళతామా అయ్యా? ఏంటిది? మా కత్తి చేత కాదు, మా బలము చేత కాదు, నీవే మా పక్షము నుండి యుద్ధమును జరిగించిన వాడు కదా, శత్రువును అనిపిన వాడువు కదా, రాజ్యమును లోపరిచిన వాడువు కదా, ఎర్ర సముద్రమును పాయలు చేసిన వాడువు కదా, ఎదురొచ్చిన ప్రతి అగ్నిగుండమును దాటించిన వాడువు కదా, నీవే కదా. ఇప్పుడేంటి మీరు వెళ్ళమంటున్నావు? ఇది ఎక్కడి న్యాయం అయ్యా? దయచేసి నీ సన్నిధి లేకుండా మమ్మల్ని వెళ్ళమనే మాట అనొద్దు. నీ సన్నిధి లేకపోతే మేము జయ జీవితాన్ని జీవించలేం. మా జీవితంలో జయం రాదు. ప్రతి శత్రువు మా మీద జయాన్ని పొందుతాడు, కానీ మేము మా శత్రువుని ఎదిరించలేము. నీ సన్నిధిని మాకు దూరం చేయమాక. అవిధేయులై పాపం చేశారు ప్రజలు, వారు తిరుగుబాటు చేశారు ప్రజలు. అయ్యా వారు నీకు దూరంగా బ్రతికారు ప్రజలు, వారు నీ మాట మీరారు ప్రజలు, నీవు నియమించిన కట్టడను వారు త్రోసివేశారు ప్రజలు. దేవా ఈ సైన్యమును నడిపించుటకు నీ సన్నిధి మాకు కావాలి ప్రభా. మేము క్షేమముగా మా దేశమును మేము స్వతంత్రించుకోవాలంటే నీ సన్నిధి మాతో కూడా రా. ఇశ్రాయేలీల 36 లక్షల కాల్బను 36 లక్షల సైన్యము నడిపించుటకు మోషే బలము కాదు కదా, సైన్యములో ఉన్న బలవంతులు కాదు కదా, ఖడ్గదారులు కాదు కదా, ఈట ధరించిన వారు కదా, శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఎవ్వరు కాదు కదా. ఇదిగో దేవుని సన్నిధేనంట ఐగుప్తులో ప్రయాణమైన వారి ప్రయాణమును కానాను వరకు చేర్చేది. ఏంటి దేవుని సన్నిధి అంటే? దేవునికి మహిమ కలుగునుగాక. వింటున్నారా నా మాటలు? దేవుని మాటలు వింటున్నారా? అర్థమవుతున్నాయా? ఏమన్నా ఒకంత ఉపయోగపడేటట్టుగా ఉన్నాయా? అర్థం కాకపోతే చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్దాం. అర్థమవుతున్నాయా? దేవునికి మహిమ ఏమిటి దేవుని సన్నిధి అంటే? దేవుని సన్నిధిలో సంతోషం దొరికింది, దేవుని సన్నిధిలో ఆయన ముఖ కాంతి ప్రకాశింపజేసింది. మా ముఖము మా జీవితంలో అన్నాడు లజ్జింపకుండానట్లు సిగ్గుపడకుండానట్లు మా జీవితములు బాగుంటాయ్యా. సిగ్గుపడమేమో ఈ సన్నిధికి వస్తే, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశిస్తే మా జీవితంలో ఎన్నడూ సిగ్గును చూడకుండా బ్రతుకుతాయి. ఇదిగో మోషే అంటున్నాడు, దేవా నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మా ప్రయాణము సుఖం.
ఆజ్ఞను మీరిన వానికి భయం దావీదుకు పుడుతుంది. ఎందుకోసమో తెలుసా? ఇదిగో దేవుడు తన సన్నిధి నుండి దూరం చేస్తాడు. అర్థమవుతుంది నా మాటలు? అర్థమవుతున్నాయి అండి. రెండవది భయమునకు కారణాలు. రెండవ చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. నాతాను ఒక్క నిమిషం 7వ అధ్యాయం క్షమించండి, ఒక్క నిమిషం, నేను రిఫరెన్స్ చెప్తాను. ఒక్క నిమిషం. క్షమించాలి. 1వ సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోజు దేవతలను నీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపించును. ఎందుకు భయమునకు రెండవ కారణం అంటే, ఇశ్రాయేలీల మధ్య దేవుని మందసము 20 సంవత్సరాలు దూరం అయిపోయి. చూడండి, భయమునకు మొదటి కారణమేమో ఆజ్ఞను మీరడం అయితే, రెండవది దేవునితో సహవాసం లేనటువంటి జీవితమే. అర్థమవుతుంది నా మాట? దేవునితో సహవాసం ఎవరైతే కలిగి జీవించరో వారిని భయం వెంటాడుతుంది. ఇదిగో ఇశ్రాయేలులు ఆ మొదటి కాలంలో, ఆ ముందు కాలంలో ఇశ్రాయేలులు యుద్ధ భూమిలోకి దేవుని మందసమును తీసుకుని రాగా యుద్ధ భూమి ఘోషించేటట్లుగా వారు ప్రకంపనలు చేశారు, అరిచారంట. రాళ్ళు సహితము ఇశ్రాయేలులు అరిచిన అరుపులకి కదిలేయండి. అంత అరుపు, అంత కేకలు వేశారు వాళ్ళు. దేని కొరకు? ఇదిగో దేవుని మందసము యుద్ధ భూమిలోకి వచ్చింది, యుద్ధశూరుడైన యెహోవా మన పక్షమున ఉన్నాడు కాబట్టి ఇక మనకు విజయం అని అనుకుని వారు గర్వపడుతూ ఆర్భటించి గట్టిగా అరిస్తే ఆ యుద్ధ భూమిలో ఉన్న రాళ్ళు సహితము కదిలి అంట. అంతటి ప్రకంపనలు చేసినా కూడా చెప్పండి ఏంటో తెలుసా? వారికి విజయం కలగలేదు. దేవుని సన్నిధి లేదా దేవునితో సహవాసం కలిగి జీవించటంలో ఎవరైతే లోపిస్తారో వారు ప్రతి దానికి భయపడతారు. అర్థమవుతుందా? ప్రతి దానికి దేవునితో సహవాసం, దేవునితో కలిసి జీవించేది ఎక్కడ? నువ్వు చెప్పండి. సినిమా హాల్లో దేవునితో కలిసి జీవిస్తావా? చక్కగా సినిమా చూస్తా ఉండి, ఇదిగో దేవా నాతో ఉన్నావు, నీకు స్తోత్రం అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా, సినిమా చూస్తున్నా కూడా, సీరియల్ చూస్తున్నా కూడా నాతో ఎంత చక్కగా ఉన్నావు దేవా అని దేవుణ్ణి స్తుతించగలమా? చెప్పండి. స్తుతించలేం కదా. సినిమా హాల్లో దేవుని దగ్గర స్తుతించలేం కదా. ఇదిగో ఖాళీ కూర్చొని కబుర్లు చెప్పుకునే చోట దేవా ఎంత మంచి దేవుడు అయ్యా, ఈ సమయంలో కూడా నాకు తోడున్నావయ్యా అని చెప్పగలమా? దేవుని స్తుతించగలమా? ముసలమ్మ ముచ్చట్లు మాని, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు మాని దేవుని గురించి ప్రకటన చేయమని అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు. ఏమండి, సరదాలుగా కాలక్షేపాలు గడిగే చోట దేవుడు నీతో సహవాసం చేయడు. దేవుని సహవాసం దొరికే చోట ఒకటి ఉంది, దేవునితో కలిసి నడిచే చోటు ఒకటి ఉంది, దేవునితో ఐక్యపరిచే చోటు ఒకటి ఉంది. అదే దేవుని మందిరము, దేవుని యొక్క నివాస స్థలము. దేవుని సన్నిధిలో ఆయన ఉంటాడు. తన ప్రజలకు తన యొక్క ఈవులను దయచేస్తాడు. నీవు దేవుని మందిరముకు వచ్చి దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి సహవాసం చేస్తూ ఉంటే పాటలు పాడేటప్పుడు పాటలు పాడుతూ దేవా ఎంత మంచి దేవుడు అయ్యా, నిన్ను స్తుతించడం నా జీవితానికి ఎంత భాగ్యం అయ్యా, పాటల ద్వారా నీ నామాన్ని గణపరచడానికి నాకు ఇచ్చావు, ఎల్పుడికి ఇచ్చావు. పాటలే రావు, నాకు పాడటమే రాదు, స్తుతించడమే రాదు. అయినా నా నోటికి ఇదిగో ఈ పరిశుద్ధులందరితో కలిసి స్తుతించడానికి నాకు భాగ్యాన్ని ఇచ్చావు దేవా, ఎంత మంచి దేవుడు అయ్యా అని ఇదిగో ఇక్కడ పరిశుద్ధులందరూ ప్రభువుని గురించి పాడుతుంటే వారి మధ్యన కూర్చుని నువ్వు స్తుతిస్తూ ఉంటే ఏ మూలనున్నా కూడా దేవుడు నిన్ను వస్తాడు కదా.
ఏ మూలనున్నా కూడా దేవుడు చూస్తాడు. నేను ఎప్పుడు ఆ మూలలో కూర్చునేవాడిని, స్తంభానికి అడ్డంగా కూర్చునేవాడిని. అక్కడ కూర్చుని ఉండేవాడిని, ఆలోచించేవాడిని, పాటలు పాడేవాడిని, ఆరాధన చేసేవాడిని, అక్కడ కూర్చుని అన్నీ చేసేవాడిని. ఏదో ఒక రోజన్నా నాకు ఇలా పాడే అవకాశం, ఇలా స్తుతించే అవకాశం, ఇలా 4 మాటలు చెప్పే అవకాశం ఎప్పుడైనా రాకపోదని కనపడకుండా ఆ స్తంభానికి అడ్డంగా కూర్చునేవాడిని. ఏమండి, ఇద్దరు వచ్చిన అక్కడే, ఏది చేసినా అక్కడే అలాగ ఆలోచిస్తూ కూర్చునేవాడిని. అలా కూర్చుని ఆయన సహవాసంలో ఉన్న నన్ను ఏం చేశాడు తెలుసా? అక్కడ కాదు అబ్బాయి నీ స్థానం, ఇక్కడికి రా అని చెప్పి, దేవునికి స్తోత్రం కలుగునది. ఇక్కడ కాదు, నువ్వు దాగుడు మూతలాడుతూ నా సన్నిధిలో ఉంటావేంటి? నువ్వు నా సన్నిధిలో ఎక్కడ కనబడకుంటావేంటి? రా అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? నిలబెట్టాడు తన సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఇంటిలో నువ్వు దేవునితో కలిసి జీవిస్తే నీ జీవితమునకు ఏ భయము రానివ్వకుండా దేవుడిని ఏం చేస్తాడు తెలుసా? కాపుదల కాస్తాడు. నేను దేవుని సన్నిధికి దూరం అయ్యావనుకో, ఆదివారం మానేసి, బుధవారం మానేసి, దేవుని సన్నిధిలో ఇలాగ ప్రార్థన జరిగేటువంటి క్రమాలు చెప్పినప్పుడు మానేసి సొంతంగా నీ ఇష్టానుసారంగా నువ్వు పనులు చేసుకున్నావు అనుకో, నీలో కలిగేటంటే తెలుసా? భయం. ఏంటి ఈ భయం? ఎందుకు ఈ భయం తెలుసా? అయ్యో, ఈ సమయంలో నాకు ఎవరు ఆదరిస్తారు, ఎవరు నన్ను ధైర్యపరుస్తారు, ఎవరు నా కొరకు ప్రార్థన చేస్తారు, ఎవరు నన్ను మీ యొక్క కీడు నుంచి తప్పేస్తారు అనే యొక్క భయం నిన్ను వెంటాడుతుంది. దావీదు నిత్యం దేవుని సన్నిధిలో ఉండేవాడండి. ఆయన కోరిక, ఆయన వరం ఏంటో తెలుసా? ఆయన ఒక వరం అడిగాడు దేవుణ్ణి. ఏమని అడిగాడు తెలుసా? కోట్లు వచ్చి నా మీద పడిపోవాలి దేవాళ్ళ, రాజ్యాలు నాకు వచ్చేయాలి దేవాళ్ళ. అయ్యో, నేను రాజుని కదా, నా సింహాసనం తరతరాలు ఉండే జట్టు చెయ్యి, నా పిల్లలకి ఇది ఉండేటట్టు చెయ్యి అని ఏం అడగల. ఒకే ఒక్క వరం అడిగాడంట. ఏమడిగాడు తెలుసా? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఇశ్రాయేలీల మధ్య నుండి దేవుని మందస్సము వెళ్ళిపోయిన కారణం చేత వారు అపజయాల పాలవుతున్నారు. వారిని భయం వెంటాడుతుంది. సమయాలు మా నిమిత్తము ప్రార్థన చేయటం మానద్దయ్యా. ఒకవేళ నువ్వు గనక ప్రార్థన చేయటం మానేస్తే, ఇదిగో దేవుని సన్నిధి మాకు దూరం అయిపోయినది. ఇప్పుడు గనక నువ్వు ప్రార్థన చేయడం మానేస్తే, ఇదిగో ఫిలిస్తీయులు మమ్మల్ని మరింతగా దాడి చేస్తారు. సమయాలు మా కొరకు ప్రార్థన చేయవా? మా కొరకు ప్రార్థన చేయవా సమయాల? మా కొరకు మొరపెట్టవా సమయాల? మా కొరకు బతిమలాడుకోవా సమయాల? మా కొరకు దేవుణ్ణి అడగవా సమయాల? ఈ కీడు ఎన్ని రోజుల్లో పోయిందో, ఈ శోధన ఎన్ని రోజుల్లో పోయిందో, ఈ అవమానం ఎన్ని రోజుల్లో పోయిందో, ఈ శత్రువు ఎన్ని రోజులు వదిలిపెడతాడు, ఈ అనారోగ్యం ఎన్ని రోజుల్లో వదిలిపోయిందో, దేవుణ్ణి బతువులాడుకోవా అని దేవుని సేవకుడైన సమూయేలుని బతువులాడుకుంటున్నారు. అంతకుముందు ఈ గతి లేదు వాళ్ళకి. దేవుని మందస్సం వాళ్ళ ముందే ఉంది. దేవుని యొక్క మందిరంలో ఆరాధన నిత్యం జరుగుతుంది. దైవ సేవకులు, యాజకులు బలులర్పిస్తున్నారు. ప్రధాన యాజకులు నిత్యము దేవునికి ధూపం వేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుంటే రోడ్డెమ్మట వెళతా అటు చూసుకుంటా జరుగుతుంది ఈరోజు ప్రార్థన, ఈరోజు జరుగుతుందిలే ప్రార్థన, రేపు వచ్చేవారు వెళ్దాంలే. వేస్తున్నారుగా యాజకులు ధూపాన్ని, దేవునికి ధూపం. ఇదిగో వీళ్ళు ఇక్కడ దేవునికి బలి అర్పిస్తున్నారు కదా, ఇదిగో ఇక్కడ దేవుని కొరకు కీర్తనలు పాడుతున్నారు. వీళ్ళందరూ ఉన్నారులే, పోతే పోయింది, ఏమైంది, రేపు వచ్చేవారు వెళ్దామని నిర్లక్ష్య పెట్టారు. ఎప్పుడైతే దేవుని సన్నిధి వారి మధ్య నుండి తీసివేయబడిందో, దేవుని మందస్సం వారి మధ్య లేకుండా పోయిందో, ఇశ్రాయేలుకు భయం పట్టుకుంది. సమయంలో యాజకులు బలి అర్పించే విధానం లేదు, ప్రధాన యాజకుడు దేవునికి ధూపం వేసే విధానం లేదు, కీర్తనలు పాడడానికి కోరాహు కుమారులు లేరు, వాయిద్యాలు వాయించడానికి దావీదు చేత ఏర్పాటు చేసిన వాయిద్యకారులు ఇక్కడ లేరు. దేవుని క్రమం ఆగిపోయింది. అయ్యా, దయచేసి మా కొరకు మొరపెట్టుకోవా? మా కొరకు మొరపెట్టుకో. నిత్యం జరిగేదయ్యా ప్రార్థన, నిత్యం జరిగేదయ్యా మా ఇంట్లో ప్రార్థన. లేదు, వెళ్ళిపోయింది, దూరం అయిపోయింది దేవుని మందస్సు. మా మధ్య నుండి వెళ్ళిపోయింది దేవుని మందస్సు వెళ్ళిపోయిన కాదు భయం మమ్మల్ని వెంటాడుతుంది. సేవకుడా, మా గురించి ప్రార్థన చేయవా? మా గురించి మొరపెట్టుకోవదే. సమయాలు అంటాడు, మీ నిమిత్తము ప్రార్థన చేయకుండా మీరు ఒకవేళ ఏమన్నా అనుకోకపోయింది, కానీ ఇది నాకు పాపమై. కానీ ఇశ్రాయేలుకు నెమ్మది లేదు. ఎందుకని? 20 సంవత్సరాలు దేవుని మందస్సం వారికి దూరం అయిపోయింది. నిత్యము జరగవలసిన బలులు ఆగిపోయింది, యాజకుల స్తుతి కీర్తనలు ఆగిపోయి, కోరాహు కుమారుల కీర్తనలు ఆగిపోయింది, వాయిద్యాలు వాయించేవాళ్ళు లేరు, ఆ నాదం వినపడతలేదు, మోగపోయింది దేవుని సన్నిధి.
దేవుని ఇల్లు మోగబోయింది. ఎక్కడ దేవుని సన్నిధి మోగబోయిందో అక్కడ భయమునకు దేవుని బలము చేకూర్చబడుతుంది. జాగ్రత్త సహోదరి, నీ ఇంట ప్రతిరోజు దేవుని గురించిన కీర్తన వినబడాలి. అందుకే నీతిమంతుల గుడారములు రక్షణ గురించిన సునాద కీర్తనలు వినబడతాయి. దేవుని ఇల్లు, అక్కడ దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు ఉన్న చోట భయమునకు ఆధారము ఆస్కారమే. ఉంటదా? ఉంటదా? చెప్పండి. భయం వేస్తుందా? భయం కలిగిద్దా? ఏమండి ఏదో అనుకుంటున్నా, ఏదో ఇద్దండి, ఏమో జరిగిద్దండి, ఏదో ఏంటోనండి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిత్యము నివసించు చోటు దేవునికి నువ్వు ఏర్పాటు చేస్తే, నిత్యము నివసించు చోటు దేవునికి నువ్వు ఏర్పాటు చేయగలిగితే, దేవుని మందిరము, దేవుని యొక్క నివాసం నీ ఇంటిలో ఏర్పాటు చేసుకుంటే, ఇదిగో చూడండి, నిన్ను వెదురాడుతున్న ఏ సమస్య అయినా తరిమి 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 కొడతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. సునేమిరాలు గనురాలని పేరు సంపాదించుకుంది. అన్నిటిలో ఆమె గనురాలే. ఆస్తి ఉంది, అందం ఉంది, ఏమంటే అన్నిటికీ కలిగినటువంటి సిరి సంపదలు అన్నీ ఉన్నాయి. కానీ లోటు ఒకటి ఉండిపోయిందండి. అవమానం. ఎంత ఆస్తున్న ఏ సుఖం వారసుడు లేడు. ఎంత ఆస్తున్న ఏ సుఖం గొడ్డుమోతు బ్రతుకు. ఎంత ఆస్తున్న ఏ సుఖం ఆమె ధన్యురాలని పిలవబడతలేదు. కానీ ఒకరోజు ఆమె ఒక ఆయనకి చోటిచ్చింది. మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడు. అతడు ఎవరో తెలుసా? దేవుని సేవకుడయ్యా. దేవుని సేవకుడు ఇంటి పాదం ఆయన పాదం మన ఇంట మోపితే సాక్షాత్తు దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుందయ్యా. రండి, మనం దేవుని సన్నిధి కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేద్దామంటే భర్త ఒకటే మాట, నువ్వు ఏది అడిగినాను అది నీకు ఇచ్చేస్తా. నీ ఇష్టం, నువ్వు ఏదన్నా చేసుకో. ఆయనకి గదే కడతావో, బల్లె ఏర్పాటు చేస్తావో, మంచం ఏర్పాటు చేస్తావో, దీపస్తంభం, అన్నిటినీ శాంక్షన్ గ్రీనింగ్తో సంతకం పెట్టేశాడు. ఇమ్మీడియట్లుగా ఆమె కోరినట్లుగా, నచ్చినట్లుగా అలంకరించి మంచం సిద్ధపాటు చేసి, ఇదిగో నా సేవకుడు పడుకోవడానికి చక్కటి పాన్పు కావాలని చెప్పి చక్కటి పరుపుతో అల్లికతో మంచాన్ని సిద్ధపరిచేసింది. చదువుకోవడానికి, తినడానికి భోజన బల్ల సిద్ధపరిచింది. దీపస్తంభాన్ని ఏర్పాటు చేసింది. దేవుని సన్నిధికి అవకాశం ఇచ్చింది. ఆమె గనురాలుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో పేరు సంపాదించుకుంది. అదా, దేవునికి చోటిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవునికి చోటిస్తే దేవుడు నిన్ను ఏమంటే అన్ని విషయాల్లో హెచ్చింపు చేస్తాడు. దేవునికి చోటిస్తే నిన్ను వెంటాడుతున్న ప్రతి భయాన్ని కూడా దేవునికి చోటు ఇవ్వాలండి. దేవునికి చోటు ఇవ్వాలి. అపోస్తులు కాకమునుపు శిష్యులుగా ఉన్నప్పుడు వారు ఏమండి గెన్నేసరేతు నదిలో వారు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటే అనుకొనని రీతిగా పెద్ద తుఫాను వారి నావను కొట్టడం ప్రారంభించింది. గలిబిలి చెందారు, కలవరం చెందారు. అయ్యో, ఈ తుఫాను నుండి మమ్మల్ని ఎవరు తప్పిస్తారు? ఈ తుఫాను నుండి మమ్మల్ని ఎవరు బయటికి తీసుకొని వస్తారు అని ఆ నది సంద్రములో వారు భయపడుతూ ఉండగా వారి ముందుకు ప్రత్యక్షమయ్యాడు ఒక ఆయన. ఎవరైనా అంటే ఎంత నీరసంగా చెప్తున్నారంటే ఎవరో ఆయన అన్నట్లే. గంభీరంగా చెబుదామా? నా రక్షకుడు, నా యేసయ్య అనండి ఒకసారి. నా యేసయ్య ఆయనే, నా యేసయ్య ఆయన. నడి సంద్రాన వారి గలిబిలిలో, వారి భయపు గుప్పిటిలో, మరణాపాయ స్థితిలో, ఏమండి మరణములకు అంచుటి మధ్యన కొట్టిమిట్టాడుతున్న వారి జీవితములు దర్శించి ఆ రాత్రి నిషేధి రాత్రిలో ఆ నడి సంద్రంలో నా యేసయ్య వారికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగా. వారి భయములన్నిటినీ చెప్దామా? దేవునికి స్తోత్రం. ఏంటో అదో ఆలోచనతో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా చెప్పాలి ఆ మాట. ఎవరో ఆ రాత్రి ప్రత్యక్షమైంది? బిగ్గరగా చెప్పండి, అందరు చెప్పండి. ఎవరు చెప్పండి? ఎవరు ప్రత్యక్షమైంది? అబ్బే, అందుకే అంటాడు ఆయన, మీరు మనుషుల మధ్య నన్ను ఒప్పుకుంటే పరలోకమందు నా దోతలు ఎదుట, నా తండ్రి ఎదుట, ఇక్కడే ఈ దేవుని సన్నిధిని తెలుసు, దేవుణ్ణి స్తుతించేస్తే ఇక్కడ కూడా ఏసై అంటే
ఒప్పుకోవడానికి సిగ్గేస్తుంది కదా, ఒప్పుకోవడానికి సిగ్గేస్తుంది కదా. చెప్పండి, అందరూ బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిశీది రాత్రిలో దేవుడు ప్రత్యక్షమై ఏం చేశాడు తెలుసా? వారి భయములన్నిటిని, మొదట కారణం ఆజ్ఞను మీరు భయం తెచ్చుకున్నారు. రెండవ కారణం దేవుని సన్నిధిని దూరం చేసుకొని భయం తెచ్చుకున్నారు. సహోదరి, ఈ రెండిటిలో నువ్వు దేన్ని కోల్పోయి చెప్పు? ఏది కలిగి నువ్వు భయపడుతున్నావు చెప్పు? దేవుని సన్నిధితో సహవాసం ఉందా? భక్తుడైనటువంటి యోహాను యేసు ప్రభు వారిని గురించి రాస్తున్నటువంటి మాటలో ఆయన ఒక ద్రాక్షావల్లికి పోల్చాడు. 15వ అధ్యాయం. ఆయన ఒక ద్రాక్షావల్లిగా పోల్చి ఆ ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి తీగను వర్ణిస్తూ ఆయన అంటున్నాడు, ద్రాక్షావల్లి ఆ యొక్క తీగ ఏమండి ద్రాక్షావల్లికి అంటుకట్టబడితేనంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ద్రాక్షావల్లి ఆ తీగకు అంటుకట్టబడితేనంట అదేమైతే తెలుసా? ఈ తీగలో ఉన్న ఫల సమృద్ధిని అంతా ఆ కొమ్మ తీసుకొని ఆ కొమ్మలో నుండి కాయలు గుత్తులుగా ఏమండి కాపు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ కొమ్మ ఈ యొక్క కాండానికి ఇప్పుడు నీవు దేవుని సన్నిధి ఆ యొక్క సహవాసం ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనా? చప్పట్లో కొట్టండి చాలు. ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా జగమెరిగి నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. మన బంధము అనుబంధము, 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 మన బంధము అనుబంధము. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు
నీకే అర్పించదనేసయ్యా. నీకే అర్పించదనేసయ్యా. నిత్యము ఆరాధనకు స్తోత్ర బలులు నీకే అర్పించదనేసయ్యా. నిత్యము ఆరాధనకు ఓహో స్తోత్ర బలులు నీకే అర్పించదనేసయ్యా. మన బంధము ఓహో మన బంధము ఓహో మన బంధము ఓహో మన బంధము యేసయ్యా. మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము. యేసయ్యతో నీ బంధం ఎలా ఉండాలంటే అది విడదీనటువంటి అనుబంధంగా అయితేనే నీ జీవితంలో భయానికి చోటు కలిగి ఉండటం కాదు. యేసయ్యను అంటాడు కదా మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని పిలుచడం వల్ల ప్రయోజనం లేదు. మా దేవుడు మా దేవుడు అని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఏమండి, ఈ యొక్క నడి సంద్రములో యేసయ్య దర్శించి వారిని భయగుప్పిట్లో నుండి ఏమండి బయటికి రప్పించిన ఈ శిష్యులే యేసయ్య నావలో ఉన్నప్పుడు కూడా భయపడ్డారు. అవునా? గుర్తుకొచ్చిందా? యేసయ్య వారి నావలో ఉన్నాడు. ఆయన అమరమున నిద్ర తలవాల్చాడు. శిష్యులందరూ పడవ నడిపించడంలో నేర్పరగలిగినటువంటి వారికి సముద్రం కొత్త కాదు, అలలు కొత్త కాదు. చెప్పండి, అర్థమైందా? వారికి పడవ కొత్త కాదు, సముద్రం కొత్త కాదు, అలలు కొత్త కాదు, ఎన్ని పాతవే. కానీ క్రొత్తదేంటో తెలుసా? ఆ రోజు వారి హృదయంలో కలిగిందే భయం. అది క్రొత్తది. ఎందుకు ఈ భయం కలిగింది? యేసు ప్రభు వారి నావలోనే ఉన్నాడా? వీరందరికీ నావ తోలడం వచ్చా? ఏమండి, వేటాడే వాళ్ళ యొక్క వేటతనం ఎలా ఉంటుంది తెలుసా? సమయానుకూలాన్ని బట్టి వారు లోతు ఎక్కువ వెళతారంట కదండి. నాకు ఒక ఆయన పరిచయం చెప్పాడు. వారి యొక్క సమయాన్ని బట్టి లోతు ఎక్కువ వెళతారంట. కొన్ని వేల కిలోమీటర్ల దూరం వాళ్ళు సముద్రానికి వెళతారు. నేను అడిగాను, అన్న ఎన్ని వేల కిలోమీటర్లు వెళ్తారన్నా అన్న. చెప్పాడు, తమ్ముడు సముద్రానికి ఆవతల ఇంకేది లేదు తమ్ముడు. ఎంత దూరం వెళ్ళినా సముద్రమే కనబడి అంత దూరం మినిమం. ఏమండి, కొన్ని సందర్భాల్లో నడి సముద్రం మధ్యలో భాగంలోనికి మేము వెళ్ళిపోతూ ఉంటాం. అంత మధ్య భాగానికి వెళ్ళిన ఆ అనుభవాలు ఉన్నవారు కూడా భయపడిపోయారు. ఎందుకని? యేసయ్య లేక. యేసయ్య ఉంటే మనకు భయం కలగదు. అది ఎలా ఉంటే మనం భయం కలగదో ఈ మధ్యాహ్నం కలిసి పరిశీలన చేద్దాం. ఉంటే మనం భయం ఎలా ఉంటే? యేసయ్యను నావలో పెట్టుకున్నారంతే. యేసయ్యను నావలో పెట్టుకున్నారంతే. యేసయ్యను సాదాసీదా మనిషిలాగా చూస్తున్నారంతే కదా. మనం కూడా యేసయ్యను ఎలా చూస్తాం తెలుసా? ఏమండి, ఎలా చూస్తాం? క్రిస్మస్ పండక్కేమో బాలయేసులా చూస్తాం. ఈస్టర్ పండక్కేమో సిలువెక్కిన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండగ రోజేమో సిలువెక్కిన యేసయ్యను చూస్తాం. గుడ్ ఫ్రైడే రోజేమో సమాధి గెలిచిన యేసయ్యలా చూస్తాం కదండి. మనం చూసే విధానం ఏంటి? క్రిస్మస్ అప్పుడేమో బాలయేసు, గుడ్ ఫ్రైడే రోజేమో ఆయన పునరుద్ధానుడై లేచిన రోజు. క్షమించండి, గుడ్ ఫ్రైడే రోజేమో సిలువేసిన రోజు, ఈస్టర్ రోజేమో సమాధి నుంచి లేచిన రోజు, ఇక ఆయన పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిన రోజు. అదే చూస్తామే కానీ ఆయన మన జీవితంలో జరిగించే కార్యములను. యేసు ప్రభు వారు పెండ్లి విందులో ఉన్నాడు. కానీ పెండ్లి విందుకు కూడా కొదువు వచ్చింది. పెండ్లి విందులో కొదువు రావటానికి వారు కొదువు తీర్చబడడానికి చేసిన పని ఏంటో తెలుసా? అక్కడ ఆయన తల్లి ఆయనను ఏం చేసింది తెలుసా? చెప్పింది, ఇదిగో ఆయన మీకు చెప్పినది. యేసు ప్రభు వారి తల్లి ఆయన్ను గుర్తెరిగిన విధానం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారి తల్లి మరియమ్మ ఆయన గుర్తెరిగిన విధానం ఏంటో తెలుసా? ఇదిగో ఈయన ఇక్కడ ఉన్నాడంటే కొదువు ఉండదు. అర్థమవుతుందా? ఈయన ఇక్కడ ఉన్నాడంటే కొదువు ఉండదు. ఈయన కారణ జన్ముడు. ప్రతి లోటును పోడ్చగలిగినటువంటి వాడు.
ప్రతి దానిలో అద్భుతము చేయగలిగినటువంటి వాడు, ఎన్నో మహత్కార్యాలు చేయుటకు తన తండ్రిని లోకములో బయలుపరుచుటకు మేఘారుడై ఆయన లోకమునకు మరలా ప్రత్యక్షము కావో నిమిత్తము ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న నిమిత్తం ఆయన వచ్చినవాడు. గొప్ప కార్యములు చేయవాడు, అద్భుతములు చేయవాడు. ఆయన పక్షమును ఉండగా మనకు భయం ఉండదని గ్రహించి మరి ఏముంటుందో తెలుసా? ఇదిగో ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన ఎవరితో? ఆ ఇంట్లో ఏమండి విందుశాలలో పనిచేస్తున్న వారికి ఆదేశించింది, ఇదిగో నా కుమారుడిగా నువ్వు అనుకోవద్దు, నా కుమారుడు అనుకొని మరియ కుమారుడు చెప్పినట్టుగా చేయొద్దు, ఆయన మీతో చెప్పింది చేయండి అంతే. ఎవరాయన? యేసు రక్షకుడు, యేసు ప్రభువారు. ఆయన పక్షమును ఆయన ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు చేయండి. ఆయన ఎవరో తెలుసా? అద్భుతములు చేయుటకు సమర్థుడు ఆయన. లేని దాన్ని ఉన్నట్టుగా, దేవునికి మహిమ కలుగునుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలిగిన ఆయన ఉన్నాడే మన పక్షాన. నువ్వు ఆయన చెప్పింది చేయండి అంది. ఇప్పుడు మరియ ఆ మాట చెప్పడం బట్టేగా ఆ ఇంట్లో లోటు పోయింది. ఇప్పుడు ఆమె చూచిన విధానం ఏంటి? లేనిది ఉన్నట్లుగా చూచేవాడు ఆయన. లేమిని పోడ్చగలిగినటువంటి వాడు, ఇరుగుని పోడ్చగలిగినటువంటి వాడు, ఇబ్బందును పోల్చగలిగినటువంటి, సమస్తమును చక్కపరచగలిగినటువంటి వాడు. ఆయన చేయలేనటువంటిది కార్యము ఏది కూడా ఏ లోకములో లేని. ఉన్నాడయ్యా ఆయన, ఆయన ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, ఉన్నాడయ్యా అంటే శిష్యులు అంటున్నారు, అయ్యో బోధకుడా నీకు అసలు నీకు భయం లేదా? మేము ఇలా నడిసంద్రాన మా నావ ఇలా వరదలో తుఫాన్లో చిక్కుపోయి ఉండగా నీకు అసలు చింత కూడా లేదా? లే అని ఆయన లేపుతున్నారు. ఎందుకు లేపారు? బహుశా చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి. ఎందుకు లేపారు చెప్పండి? ఎందుకు లేపారు చెప్పండి? మేము మెలకుగా ఉండి, మేము ఎలా కూడా ఈదగలిగే సామర్థ్యం మాకుండి ఎలా కూడా ఈది వెళ్ళిపోతాం, కానీ నువ్వు నిద్రపోతున్నావు. నిద్రమత్తుతో నువ్వు ఈదలేవు, నువ్వు సముద్రంలో ఈత కొట్టలేవు. కాబట్టి మెలుపు తెచ్చుకో, లే ఈద్దుగా లే అన్నట్టుగా బహుశా నేను అనుకుంటున్నాను అంతే. ఆ కారణం కాకపోవచ్చు, కానీ ఏదైనా కానీ ఊహించుద్దాం. ఏమంటే ఎందుకు లేపుంటారు? ఈ కార్యం చెయ్యయ్యా, ఈ గాలిని గద్దించయ్యా, ఈ తుఫాన్ నిమ్మలపరిచి అంటానికి లేపారా? అంటానికి లేపితే యేసు ప్రభువారు, ఓ అల్ప విశ్వాసులారా నీ విశ్వాసం ఏమైంది అనే మాట అనేవాడు కాదేమో. ఈ కోణంలో ఆలోచించండి. మేము మెలకుగా ఉన్నాం, మాకు నిద్ర లేదు, మేము ఒకవేళ అలసిపోయి ఈ నడి సముద్రంలో ఈదాలంటే అలసిపోము. ఇప్పుడు నువ్వు నిద్రపోయావు, సమస్యలు ఉన్నావు, ప్రాణం అంతా ఏమండి భారంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఈదాలన్నా ఎక్కువ దూరం ఈదలేవు. లేచి ఇప్పుడేమవ్వాలి? ఈదడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ మునిగిపోతే అంటే వారిని చూచి ఆయన చూచిన విధానం ఏంటి తెలుసా? ఆయన మన వంటి వాడేగా కదా. అందుకే మన జీవితాల్లో ఏ కార్యం జరిగింది, యేసయ్య ఉంటున్నాడు. బైబిల్లో ఒక అధ్యాయం లాగా ఉండిపోతున్నాడు అంతే కదా. బైబిల్లో ఒక అధ్యాయం. బైబిల్ కనుక మన ఇంట్లో ఉంటుందా? మేము క్రైస్తవులని చెప్పుకోవడానికే బైబిల్, కానీ దీంట్లో ఒక్క మాట మనకి మన హృదయంలో ఉండదు కదా. ఉండదు మన హృదయంలో. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి నీ ఆజ్ఞలను ఈ కట్టడను నీవు హృదయమార గైకొనొచ్చు. వాటిని అభ్యసింపజేయాలి. ఎవరికి? పిల్లలకి. ఏమని అభ్యసింపజేయాలి? ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన, అంటే ద్వితీయత లేనటువంటి వాడు. ఆయనకి మరొకరు ఆయన తర్వాత మరొకరు లేరు అని చెప్పాలి. మనం చెప్పామా ఏ రోజన్నా? ఏది? యేసు ప్రభు ఉన్నాడండి. ఎక్కడున్నాడు? మా ఇంట్లో క్యాలెండర్లో ఆయన ఏమంటే కండలు చూపించుకుని ఉన్నాడండి కదా. ఈ మధ్యన క్యాలెండర్లో ఈ ఫోటోలు ఎక్కువైపోతాయి. యేసయ్య ఉన్నాడంటే ఎలా ఉన్నాడు? ఆయన నీతో ఉంటే భయం ఉండదు. ఎలా ఉండాలి? నీతో ఉంటే భయము కలగకపోవడానికి గల కారణం ఆయన నీతో లేకపోవడమే. ఉన్నా కూడా భయపడుతున్నావు. ఎలా ఉన్నాడు ఆయన నీలో? ఏ విధంగా ఉన్నాడు నీలో? దేవునికి మహిమ కలుగును గాక. ఒక భాగమే అయింది, ఇంకా చాలా భాగం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విసుగు పుట్టదుగా, ఇబ్బంది కలగట్లేదుగా, పర్లేదంటారుగా, చెప్పచ్చు అంటారుగా. వినటానికి కొంచెం అర్థమవుతున్నాయా? అర్థం కాకపోతే వ్యర్థమైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎలా ఉంటున్నాడు యేసయ్య? యేసయ్య ఉండడం మంచిదే, ఉంటున్నాడు. చెప్పండి, ఎలా ఉంటున్నాడు? బైబిల్ గ్రంథం ఆదివారం అయిపోగానే పక్కన పెట్టినట్టుగా చెప్పండి. ఏమండి, మందిరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఆదివారం గడిచిపోయినట్లుగా యేసయ్య మన జీవితాల్లో ఉంటే మన భయాలు పోవు, మన భయాలు పోవు. నావలో యేసయ్య ఉన్నాడు, కానీ శిష్యులు భయపడుతున్నారు. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు, కానీ భయం నిన్ను తరుముతుంది. నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడు, కానీ భయం తరుగుతుంది నిన్ను. యేసయ్య ఉన్నాడంతే, కానీ యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోవాలి కదా. మరియ అంటుంది, ఆయన మీతో చెప్పింది చేయుడు. అంటే ఆమె ఉద్దేశంలో ఆయన ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? అన్నిటినీ చేయగల సమర్థ. నీ ఏదైనా చేస్తాడు, నీ లోటును పూడుస్తాడు, నీ కన్నిటిని తుడుస్తాడు, నీ భయానికి కారణాలేయో అటన్నిటిని తొలగిస్తాడు. నిన్ను వెంటాడుతుందేంటి? శత్రువులా? నిన్ను వెంటాడుతుందేంటి? పేదరికమా? నిన్ను వెంటాడుతుందేంటి? రోగమా? నిన్ను వెంటాడుతుందేంటి? ఏమండి, ఏ ఒక్క సమస్య, ఏ సమస్య, ఏది వెంటాడినా ఆయన ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా, ఏది కలిగి ఉన్నా లేకపోయినా, ఏది మన వెంట వచ్చినా రాకపోయినా, యేసయ్య ఒక్కడుంటే చాలు మన జీవితాలకి. ఎలా ఉండాలి నీ జీవితంలో? ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉంటే నీ జీవితంలో భయాలు పోతాయి? ప్రతిదినం బైబిల్ని దేవుని ధ్యానించినట్లుగా ప్రతిదినం నువ్వు దేవుణ్ణి ఎలా చేయాలో తెలుసా? ధ్యానించాలి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చదవండి ఒకసారి మాట. సామెతల గ్రంథం, అక్కడ రాయబడినటువంటి విలువైన మాటలో ఏమని ఉంటుంది అక్కడ? మనమి చేసినట్లా చూడొచ్చండి. ఎట్టిదో దేనిని గ్రహిస్తే, ఇదిగో దేవుని వాక్యమును గ్రహిస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీకు నేర్పించి కదా. దేవుని వాక్యం చదివితే దేవుడు మనతో ఉన్నాడో లేదో మనకు అర్థమయ్యింది. ప్రతిదినం నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో యేసయ్య ఉన్నాడో లేడో తెలిసిపోద్ది కదండి. నీ కుటుంబంలో ఏమంటే దేవుని సన్నిధి ఉందో లేదో తెలిసిపోయింది నువ్వు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉంటే. యేసయ్యని ఇంట్లో పెట్టుకోవడం కాదు, యేసయ్యని ఇంట్లో పెట్టుకోవడం కాదు, యేసయ్య నీలో ఉండాలి, ఆయన నీలో ఇమిడిపోవాలి, నీవు ఆయనలో కలిసిపోవాలి. పౌలు భక్తుడు అన్నాడు, నేను బ్రతికినను చనిపోయినను నేను ఆయనను పోలే నడుచుకుంటాను, ఆయనతో నేనున్నాను, నాతో ఆయన, నేను ఆయన విడతీయలేనటువంటి బంధం మా ఇద్దరిది, నేను ఆయన కలిసిపోయాను అంటున్నాడు పౌలు భక్తుడు. స్వయంగా ఆయన నోటితోనే అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నానయ్యా. అంటే నా నిలువెత్తు స్వరూపం ఎవరో? క్రీస్తే. నాలో ఉన్నాడు ఇప్పుడు క్రీస్తు. నీలో ఉన్నాడా క్రీస్తు? యేసయ్యను కలిగి ఉండడం కాదు, యేసయ్య నీలో ఉన్నాడో లేదో చూసుకో. భయం నిన్ను వెంటాడుతుందా? అయితే యేసయ్య నీలో లేడు. ప్రేరకు క్రైస్తవుడు అయితే సరిపోదు, క్రైస్తవ జీవితం జీవిస్తేనే, క్రీస్తు మాదిరి నువ్వు ఉంటేనే నీలో భయాలుండవు. పౌలు శీలని బంధాలతో బంధించి కటిక చీకటిలో వారిని పడేసి, వారిని ఆ రాత్రి బంధాలతో బంధించి బ్రతకడానికి ఆస్కారం లేనటువంటి చోట వారిని పడేశారంట. ఎంత భయంకరమో తెలుసా? ఖైదీలు చెరసాలన్నిటికీ, గదులన్నిటికీ చివరిని ఎక్కడో ఉంటుందంట ఒక మూలన గది, కటిక చీకటి, భయంకరమైనటువంటి ఏమండి పరిస్థితి. అక్కడ ఆ యొక్క గదిలో ఏమండి ఎటు పోవడానికి ఆస్కారం ఉండదు, బంధించి ఏమంటే కనీసం వెలుతురు కూడా ఉండకుండా, గాలి కూడా తగలనంత దౌర్భాగ్యపు స్థితి. ఆ చోట బంధించబడి చనిపోయిన వారి యొక్క కళేబరాలు, భయంకరమైన దుర్గంధం, భయంకరమైనటువంటి ఆ కఠిన స్థితిలో ఎటు తిరగడానికి కూడా ఆస్కారం లేకుండా వారు కాళ్ళు చేతులు బొందాలతో బంధించేసి ఆ కటిక చీకటి ఎక్కడో చెరసాలన్నిటికీ చివరి నుండేటువంటి ఆ స్థలంలో వారిని పడేస్తే ఆ చోట వారు అక్కడ ఉండి దేవుడు స్తుతించారు. ఎందుకోసమో తెలుసా? కటిక చీకటైనా సరే, ఏమండి భయంకరమైనటువంటి స్థలమైనా సరే, యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఆనంద ప్రవాహాలే. దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరిలో యేసయ్య ఉన్నాడంతే.
వెళ్ళిన చోట ఎలా అయిపోయిందో తెలుసా? ఆహ్లాదకరంగా మార్చబడిపోయింది. ఎవరు పట్టించుకొని ఎవరు చూడనటువంటి ఆ యొక్క చివరి గదిలో వారు బంధించబడి ఉండగా ఏమైందో తెలుసా? ఆ రాత్రి వారు పాడుతూ స్తుతిస్తూ ఉండగా ఆ మూలన ప్రారంభమైనటువంటి ధ్వని ఉందో తెలుసా? ఈ చెరసాల పునాదులన్నిటినీ కదిలిచ్చిందండి. చెరసాల పునాదులన్నిటినీ కదిలిచ్చింది. వారు అక్కడ పాడుతున్నారంటే భూమి ప్రకంపించింది ఒక్కసారిగా. ఎందుకోసం తెలుసా? యేసయ్య ఉన్న చోటు అది ఆనంద నిలయమే కానీ దుఃఖముతో ఉండదు. యేసయ్యని కలిగి ఉంటున్న పేరుకు మాత్రమే. యేసయ్య నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలండి యేసయ్య. హృదయంలో పెట్టుకో యేసయ్యను. బైబిల్లో చూసుకోవడం కాదు. బైబిల్ ఒకటి మన విధానం ఏంటో తెలుసా? ఆదివారం అవ్వడమే బైబిల్ని అక్కడ పక్కన పడేస్తాం. అయ్యా అవి గుర్తుండదు. అన్నం పళ్ళాలు అక్కడే పడేస్తాం, తినేసిన ఎంగిలి పళ్ళాలు అక్కడే పడేస్తాం, ఏమంటే ఇటు చేసిన గుడ్లు అక్కడే పడేస్తాం. ఇంకా చెప్పాలంటే ప్రతి విధమైన అక్కడే పడేస్తాం అంటాం. బైబిల్కి వాల్యూ ఏమో. ఎందుకని? దాని విలువేంటో తెలిస్తే బైబిల్కి వాల్యూ. దేవునికి స్తోత్రం చెబుదామా? బైబిల్కి వాల్యూ ఎప్పుడు వచ్చింది కదా? బైబిల్లో ఉన్న విలువైన మాటలు మనకు అర్థమై. యేసయ్య నీకు ఎప్పుడు ఈ విలువైన వాడికి అర్థమవుతాడు? నీ హృదయంలో యేసయ్యకు ప్రథమమైన చోటు ఇస్తేనే కదా వారు నా ప్రజలైనట్టుగా వస్తారు, నీ మాటలు విందుమని చెబుతారు, నీ ముందు కూర్చుంటారు. అయ్యా ప్రవక్త, దయచేసి ఒకసారి జ్ఞాపకం పెట్టుకో, వారి పెదవులు వారి శరీరం అయితే నీకు దగ్గరగా ఉన్నాయి కానీ వారి హృదయం ఎక్కడుందో తెలుసా? అతి దూరంగా ఉంది. హృదయంలో యేసయ్యని చేర్చుకోవడానికి ఇష్టపడతలా. మా ఇంట్లోకి రండి యేసయ్య అంటారే కానీ యేసయ్యను ఇంట్లో చేర్చుకున్న వారు ఇంటి లోపల ఉన్న నీ హృదయంలోనికి చేర్చుకోవు. జక్కయ్య అంటున్నాడు, నీవు నా ఇంటికి వస్తే, దేవా నువ్వు నా ఇంటికి వస్తే ఆటంకకరమైన ప్రతిదాన్ని తొలగించేసుకున్నాడు. జక్కయ్య ఇంటికి రక్షణ, జక్కయ్య ఒంటికి నీతిపరుడనే పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. రక్షణ ఇంటికి, నీతిపరుడని పేరు ఒంటికి వచ్చింది. జక్కయ్య పేరు మారిపోయింది. ఇప్పుడు ఎవరో తెలుసా? అయినా జక్కయ్య కాదు, ఇతడు కూడా నీతికి వారసుడు, విశ్వాసము ద్వారా దేవునికి కుమారుడిగా మార్చబడిన సాక్షాత్తు అబ్రహాము వంశావళి నుంచి వచ్చిన వాడయ్యా. ఇతడు ఎవరో తెలుసా? అబ్రాహాం కుమారుడు. అబ్రాహాం ఎవరో తెలుసా? నా స్నేహితుడు. నేనెవరో తెలుసా? అబ్రాహాముకు ఫ్రెండు. ఇద్దరు స్నేహితులు. నా ఫ్రెండ్ కొడుకు నాకేమవుతాడు చెప్పండి? ఫ్రెండ్ కొడుకు ఫ్రెండ్కి ఏమవుతాడు చెప్పండి కదా? అబ్రహాము దేవునికి స్నేహితుడు. నిజమా అబద్ధమా? అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము పుట్టిన కుమారులందరూ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవునికి స్నేహితుడైతే, దేవుడు అబ్రహాముకు స్నేహితుడైతే, స్నేహితుడు కుమారుడు స్నేహితుడికి ఏమవుతాడు? కుమారుడే అవుతాడు కదా. నా స్నేహితుడు కుమారుడు అంటాడు కదా. ఇప్పుడు అబ్రహాము ఏమంటే కుమారుడిగా జక్కయ్యని చేరిస్తే జక్కయ్య ఎవరిప్పుడు? దేవునికి ఇప్పుడు నా కుమారుడు అండి. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు జక్కయ్య గురించి మాట్లాడారా? నోరు మెదిపారా? పరలోక పట్టణం కూడా సైలెంట్ అయిపోయింది. ఎందుకొరకో తెలుసా? ఈయన పెట్టేసుకున్నాడు. అబ్రహాము కుమారుడు, అబ్రహాం స్నేహితుడు, స్నేహితుడు కొడుకు. ఇంకేముంది? జక్కయ్య. ఆ రోజు నుండే జక్కయ్య పేరు నమోదైపోయింది. శిలాఫలకం చెక్కేశారు. జక్కయ్య కోసం ఎంతైన భవనాన్ని కట్టేశారు. జక్కయ్య ఇదిగో నీ కోసం, ఏమంటే టోల్ గేట్ నీ కోసం, ఇదిగో ఇగో గ్రీన్ మ్యాట్ వేసి వెల్కమ్ పలుకుతుంది రాయ అన్నారు. అంతే. పరలోక పట్టణమే జక్కయ్య కొరకు నివాసాన్ని ఏర్పాటు చేసింది కదా. ఎందుకొరకు? జక్కయ్య ఇంటిలోకి యేసయ్య, జక్కయ్య ఒంటిలోకి నీతిపరుడు అనే పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి జక్కయ్య పరలోక పట్టణంలో నేడు ఈ పరిశుద్ధ గ్రంథంలో కదా, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చెప్పుకుంటున్నామంటే ఇందుని బట్టి చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. భయానికి కారణాలు చెప్పా. ఎన్ని చెప్పాను? 3, 2. మొదటిది ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడం వల్ల భయం కలిగింది. రెండోది ఏంటి? ఆయన సన్నిధి మనతో లేకపోవడం వల్ల ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు 21 సంవత్సరాల చూడండి అదే అధ్యాయంలో 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఎన్ని సంవత్సరాలు? పై వచనంలో కనపడతా చూడండి. 20 చెప్పలమ్మా.
20 సంవత్సరాల 20 సంవత్సరాలు దేవుని మందసం, దేవుని సన్నిధి వారి మధ్య లేవు. పాటలు లేవు, ప్రార్థన లేదు, ధూపం లేదు, బలి లేవు, నిత్యము జరిగే యాజకుల క్రమం లేదు, కీర్తన లేవు, పండగ ఆచారాలు లేవు, ఏవి లేవు. 20 సంవత్సరాలు యెరూషలేము పట్టణం, దేవుని ఇల్లు మోగపోయింది. అంతే, శత్రువు ప్రతిసారి వచ్చి జయం పొందుతున్నాడు. భయపడుతున్నారు ఇశ్రాయేలీయులయ్యా, సమూయేలు మా నిమిత్తం ప్రార్థన చేయడం మానద్దయ్యా, మా నిమిత్తం ప్రార్థన చేయడం మొరపెట్టుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయానికి కారణాలు ఇవి. భక్తుడైనటువంటి దావీదు అంటున్న మాటకు ఒక్కసారి మనం వెళదాం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం. 10,000 మంది సైన్యము దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను, నేను భయపడను. చెప్దాం అందరం ఒకసారి, చెప్దాం అందరూ ఒకసారి, అందరూ ఒకసారి చెప్దామా? నేను భయపడను, నేను భయపడను. అనారోగ్యానికి, వ్యాధికి, కుటుంబ సమస్యలకు, శత్రువు దాడులకు, ఆర్థిక పరిస్థితులకు, బిడ్డలను బట్టి, కుటుంబ వ్యవస్థను బట్టి భయపడను. ఎందుకు భయపడం? చదువుదాం, చూడండి. దేవునికి స్తోత్రం. శాంతమ్మ అక్క గారి ధైర్యమే ధైర్యం అండి. ఆ కుటుంబంలో ఎవ్వరికి ఉండదు అంత ధైర్యం. ఎందుకోసం తెలుసా? ఆమె మరణ పడకల్లో కూడా ఉండి కూడా సజీవురాలని దేవుని సన్నిధికి వస్తానని నిర్భయంగా చెప్పింది సాక్ష్యం. దేవుడు అట్లా నడిపి. చూద్దాం కీర్తనల గ్రంథం 118వ కీర్తన, 118వ కీర్తన 6వ చరణం. కీర్తనల గ్రంథం. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు ఇన్ని కలిగి ఉన్న నీవు, ఇదిగో ఆజ్ఞానుసారంగా జీవిస్తారు నీవు, దేవుని సన్నిధి సహవాసం కలిగి ఉన్న నీవు. ఇప్పుడు ఇన్ని కలిగి ఉంటే దేవుడు నీ పక్షాన ఉండగా ఎవరి పక్షాన ఉంటారు చెప్పండి? చెప్పండి. నీ పక్షాన ఉండగా ఎవరి పక్షాన ఉంటారు చెప్పండి? నీ పక్షాన ఉండగా, ఏమండి, నీ పక్షాన దేవుడు ఉండగా, కోర్టులో జడ్జిమెంట్ చేసేటువంటి సమయమున ఏమండి ప్రముఖ లాయర్ లేకపోతే జడ్జియే నీ పక్షాన ఉంటే, ఎంతమంది క్రిమినల్ లాయర్ వచ్చినా నీకేమైనా కీడు చేస్తారా? చెప్పండి, ఏమైనా చేస్తారా నీకు? ఎందుకని? తీర్పు తీర్చేవాళ్ళు ఎవరు? తీర్పు తీర్చేవాళ్ళు ఎవరు చెప్పండి? తీర్పు తీర్చేవాళ్ళు మనోళ్ళు. నా పక్షాన ఉన్నాడు ఆయన. ఇప్పుడు న్యాయవాదే నా పక్షాన ఉన్నాడు. ఎంతమంది న్యాయవాదులు వచ్చి, ఏమండి లాయర్లు వచ్చి నా తరపున అబద్ధ సాక్ష్యాలు చెప్పాలని ఎంతమంది ప్రయత్నించినా, ఎంతమంది నా మీద దుమ్మెత్తిపోసినా, ఎంతమంది నా మీద అబద్ధపు కూటములు కూడుకున్నా, ఎంతమంది నా మీదకి లేచిన భయపడడానికి నేను ఎవరో తెలుసా? న్యాయకర్త అయిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఇక న్యాయం తీరుస్తాడా? న్యాయం తీరుస్తాడండి. అదే కీర్తన గ్రంథంలో 51వ కీర్తన, ఆయన తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా కనపడతాడంట. తన పక్షమునున్న వారి పక్షమున ఆయన న్యాయము వహించే దేవుడు ఆయన. నీ పక్షాన ఆయన ఉన్నాడు. ఎందుకని? నిత్యం ఆయనతో సహవాసం కలిగి ఉన్నావు, నిత్యము ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ బ్రతుకుతున్నావు నీవు. అందుకని ఆయన నీ పక్షాన ఉన్నాడు. నీ పక్షమున ఆయన ఉండగా నరులు నీ పక్షమున నీకే కీడు? ఎవరు వస్తారు నీ మీదకి? చెప్పండి, ఎవరు వస్తారు? యెహోషాపాతు రాజు దేవుని మందిరంలోకి వెళ్ళి తన యొక్క పంపించిన సన్హెరీబు పంపించినటువంటి ఆ యొక్క పత్రాన్ని అంట దేవుని ఆలయంలో పరిచి, దేవుని ఆలయంలో సాష్టాంగపడి బతుకులు ఆడుకున్నాడు. యెహోవా, గొప్పదనుగు ఈ జనము నుండి మమ్మల్ని విడిపించగలిగిన వాడు నీవు ఒక్కడవేనయ్యా. ఈ మహాసైన్యం నుండి తప్పించుట మాకు నీవు తప్ప ఎవరున్నారయ్యా? ఎవరున్నారు మాకు? ఆశ అన్నాడు. మాంసాయుక్తమైనటువంటి గుర్రములు, రథములు, గుర్రములే వారి పక్షమునుండగా మన పక్షమునున్నవాడు ఎవరో తెలుసా? మన పక్షమున వారి కంటే గొప్పవాడయ్యా. కీర్తన గ్రంథంలో చోట రాబడినటువంటి వారైతే గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుతురు గాని, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన మన పక్షమున ఉన్నాడు. మనకు భయము? ఈ దినాన నీ పక్షాన దేవుడు నిలబడబోతుంది. ఆల్రెడీ నిలిచి ఉన్నాడండి.
ఆల్రెడీ నిలిచి ఉన్నాడు. ఈ వాక్యము దేవుని సేవకుడికి అందించక పూర్వము మునిపే దేవుడు నీ పక్షమును నిలబడి ఇదిగో నేనున్నానని ఆయన వాగ్దానం ముందే చేసి ఉన్నాడు. వాక్కు రూపుగా ఇది నీకు ప్రత్యక్షమవుతున్నాడు. ఏ భయం నిన్ను వెంటాడు, ఏ శత్రువుని వెంటాడు. సన్హెరీబు పంపించిన మాటలకు జడిశాడు. యెహోషాపాతు రాజు భయపడ్డాడు, జడిశాడు. దేవుని మందిరంలోకి వెళ్ళాడు, నిలబడ్డాడు. సైన్యాన్ని సమకూర్చుకొని వెళుతుంటే ఒకడు అడిగాడంట, రాజానికి ఏమైనా బుర్ర ఉందా? సైన్యానికి వెళ్ళాల్సింది ఎవరు? యుద్ధానికి వెళ్ళాల్సింది ఎవరు? యోధులు వెళ్ళాలయ్యా. ఇగో యుద్ధ సామాగ్రి వెళ్ళాలయ్యా, ఈటులు వెళ్ళాలయ్యా, పనిముట్లు వెళ్ళాలి. నువ్వేంటయ్యా కొండలో తీసుకెళ్తాను, స్తుతించే వారిని తీసుకెళ్తాను అంటే ఆయన అంటున్నాడు, వాటితో మనకి పని లేదు, వాటితో మనకు పని లేదు. మనకు పని ఏంటో తెలుసా? మనకు పని ఏంటో తెలుసా? ఇశ్రాయేలు వారులారా, యోధా జనాంగమా, యెహోషాపాతు రాజా, మీరు ఈ మాట ఆలకించుడి. యెహోవా మీ పక్షం ఉన్నాడు గనక మీరు ఓరకనే నిలబడండి. చెయ్యాల్సిన పని అది కదా. ఓరకనే నిలబడితే చాలు. అక్కడికి వెళ్ళి ఈటిట్టాడిచ్చి అట్టాడి చెయ్యాల్సిన పని లేదు. నేను వెళ్ళి చేయాల్సిన ఓరక చూస్తాను అంతే. మహాసైన్యం అయ్యా యెహోషాపాతు రాజా, అది మిడతల కంటే గొప్ప సైన్యం. అది సిరియా దండు మామూలు దండు కాదు. ముగ్గురు దేశ ప్రజలు, దేశ రాజులు తన మీదకి లేచారు. అమ్మోనీయులు చదవండి, ఎవరున్నారు అక్కడ? మోయాబీయులను, అమోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి, అంతలో కొందరు వచ్చి సముద్రం చూడండి ఎంత సైన్యం అంటే అది. గొప్ప అంటే ఇంతేనా? చెప్పండి, ఇంత చెప్పండి. గొప్ప అంటే ఎంత? ఇంతేనా? చెప్పండి, ఎంతమాకు చెప్పండి. గొప్ప అంటే ఎంత? అసలు గొప్ప అనే మాట ఎలా చెప్తారు చెప్పండి, అది మాట చెప్పండి. ఎలా చెప్తారు గొప్ప? అంతేనా? చెప్పాలి. గాకే ఉండిద్ది, ఓత్వం ఉండిద్ది కదా. ఓత్వాన్ని ఉచ్చరించే విధానం ఏంటి కదా? ఎలాగా? ఎంత సైన్యం? గొప్ప సైన్యం అండి, చాలా గొప్ప సైన్యం అండి అన్నాడా? ఏమన్నాడు? ముగ్గురు దేశ రాజులు, సిరియనుల దండు, సముద్రపు ఆవల ఇసుక రేణు అంత సైన్యము ఆ దేశం మీదకి, ఇశ్రాయేలు వారి మీదకి మోహరించి వారి ముందు నిలబడినప్పుడు యెహోషాపాతు అంటున్న మాట ఏంటో తెలుసా? యుద్ధము కదా. ఆయన మన పక్షముండగా మనం పోరాడవలసినది, నీ పక్షాన ఆయన ఉంటే నువ్వు పోరాడవలసింది ఏమీ లేదు, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నువ్వు వెళ్ళి గొడవాడక్కర్లా. చెప్పండి, గొడవాడక్కర్లా, రాళ్ళు ఇసరక్కర్లా. ఏమండి, దుమ్మెత్తిపోయాల్సిన పని లేదు, నువ్వేం చేయాల్సిన పని లేదు. ఎందుకని? అన్నీ చేయుటకు సమ్మతి. హల్లెలూయా, హల్లెలూయా. నరులేవి చేయగలరు, భయమేమీ లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేవి చేయగలరు, భయమే లేదు. నరులేవి చేయగలరు, భయమే లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి భయ చేయగలరు, భయమేమీ నాకు. నరులేవి చేయగలరు, భయమేమీ లేదు నాకు. నరులేవి చేయగలరు,
భయమేమి లేదు నాకు, ప్రభువా నే నిన్ను నమ్మి. చప్పట్లు కొడతాం అందరూ. చప్పట్లు కొడతాం అందరూ. అయిపోయింది, ఆఖరికి వచ్చేసాం మనం. ఇక భయపడాల్సిన పని లేదు. అందరూ స్తుతిద్దాం. గ్లోరీ. ఓహో, చప్పట్లు కొడుతూ ఆమేన్. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండా. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండా. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నే నిన్ను. పాడదాం ధైర్యంగా, అందరూ పాడతాం. నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, ఏమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నన్నాదుకొంటి నీవు, నన్నాదరించినావు, కొన్నావు నీ నన్ను, నావు నీవు, నన్నాదుకొంటి నీవు, నన్నావు, కొన్నావు నీవు నన్ను, మన్నించినావు నీవు. ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా, ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా, ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా, ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా. ప్రభువా నా పక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నా పక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు,
భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, విన్నవట్టి మాటలు నీ హృదయంలో పెట్టుకో. భయమునకు కారణాలు చెప్పాను, భయపడకుండుటకు కూడా దేవుడు నీకు సహాయపడతాడని కూడా చెప్పాను. మరి దినమున నీ విన్న వాక్యం నీ హృదయంలో ఫలించినట్లుగా